హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు ఉర్లూక మాంత్రికుడు. శబరదేశము శతయోజనముల విస్తీర్ణం గల సారవంతమైన దేశము. ఆ రాజ్యానికి దాదాపు 100 రాజ్యాలు సామంత దేశాలుగా ఉండి లక్షల కొద్దీ కప్పం చెల్లిస్తుంటాయి. శబరదేశ చక్రవర్తి బిల్వలుడికి ఏకైక కుమార్తె గిరిజ. ఈమె అసమాన సౌందర్య రాశియే కాక 60 కళల్లోనూ ఆరితేరిన సాహసి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె వనదేవత. బిల్వలుడికి సమానమైనవాడు భల్లూకగిరి చక్రవర్తి మండూకుడు. మండూకుడు బిల్లరాజ్యాలన్నింటికీ ఏకైక మునగాడు. శబర బిల్లరాజ్యాలు ఆటవికుల స్వర్గధామాలు. ఈ రెండింటినీ ఏకం చేయాలని అనేక మంది వన ప్రముఖులు ఎన్నాళ్ల నుంచో కలలు గన్నారు. అది బిల్లరాజ్యానికి మండూకుడు రాజైన తర్వాత ఫలించబోతున్నది. బిల్వలుని కుమార్తె గిరిజను మండూకునకు ఇచ్చి కళ్యాణం జరిపించాలని నిశ్చయించుకున్న వార్త శబర బిల్ల దేశాల సామంతులకు సంతోషాన్ని కలిగించింది. అయితే ఈ వివాహము గిరిజకు ఇష్టం లేదు. దానికి కారణము మండూకుని మొరటుతనం. తన మేనత్త కుమారుడు శబరదేశ సేనాది అయిన ధూమకేతు మండూకుని కంటే సౌందర్యవంతుడును సాహసి. శబర బిల్ల దేశాలు సంయుక్తంగా నిర్వహించే పోటీలలో ఎన్నోసార్లు మునగాడుగా గెలుపొందిన ధూమకేతును మండూకుడు పాల్గొన్న సమయంలో అతన్ని పోటీలో పాల్గొనకుండా ఆపి తానే మునగాడుగా ప్రకటించుకున్నందుకు కూడా అతనంటే అసహ్యం ఏర్పడింది. తనను వివాహమాడి ఆ 2 దేశాలకు సామ్రాట్టునైపోవాలనే అతని ఆశ ఆమెకు జుగుప్స కలిగించింది. ఈ వివాహం తనకి ఇష్టం లేదని తన తండ్రికి తల్లితో చెప్పించింది. నా మాట నిలబెట్టలేకపోతే నేను పులుల కోనలోకి వెళ్ళి వాటికి ఆహారంగా అవుతానని తన తండ్రి అనటంతో గిరిజ జీవోత్సవంలా మారిపోయింది. ధూమకేతు ప్రభుభక్తి పరాయణుడు. అతను తన తండ్రి మాటకి ఏనాడు ఎదురు చెప్పలేదు. మనస్సులో తనంటే ప్రేమాభిమానాలు ఉన్నా తనను చక్రవర్తి కుమార్తెగానే గౌరవిస్తాడు అతను. ఈ ఆలోచనలతో ఉన్న గిరిజను ఆమె చెలి వచ్చి సూర్యకొలను స్నానానికి వెళ్దాం పదమని బలవంతం చేసింది. సూర్యకొలను ప్రకృతికి నిలయం. 3 ప్రక్కల ఎత్తైన పర్వతాలు, మరో పక్క నందనవనం లాంటి వనము. ఆ వనం మధ్యలో కలువ పువ్వుల కేంద్రమైన సూర్యకొలనులో స్నానం చేయటం అంటే శబరకన్యలకు ఎంతో సంతోషం. గిరిజ లేచింది. అంతలోనే ధూమకేతు పంపిన నల్ల గుర్రాలులాగే రథం వచ్చింది అక్కడికి. మరు క్షణంలో ఆమె చెలులు రథంలో ఆసీనులయ్యారు. రథము శరవేగంతో కదిలిపోయింది అక్కడి నుంచి. సూర్యకొలనుకు ఆవల పక్కన రథం ఆగింది. గిరిజ తన చెల్లులతో దిగి వనంలోకి అడుగుపెట్టి సూర్యకొలను దగ్గరికి వచ్చింది. అందరూ తమ ఒలువులను సంపెంగ పొద పక్కన ఉంచి కొలనులోకి దిగారు. సమయము ఆకలి తెలియలేదు వారికి. సాయం సమయం అయింది. సూర్యుడు పడమటి దిశగా పయనిస్తున్నాడు. అప్పటి వరకు జలక్రీడలలో మునిగి తేలినవారు చీకట్లు కమ్ముకోవటంతో హడావుడిగా దుస్తులు ధరించి రథంలోకి ఎక్కారు. రథము మరొక అరగడియలో శబరపురానికి వచ్చింది. నగరంలో ప్రతి వీధి పచ్చని తోరణాలతో అలంకరించబడి ఉండటం చూశారు వాళ్ళు. ఇదంతా వివాహ వేడుక కోసం అనుకొని అర్థం చేసుకున్నారు అందరూ రథం దిగారు. రాకుమార్తె నగర విశేషాలని ముచ్చటిస్తూ తన అంతఃపురంలోకి చెలులతో పాటు వెళ్ళి ఎందుకో విరుచుకొని పడిపోయింది. చెలులు గొల్లుమన్నారు. రాకుమార్తె నోటి వెంట నురుగు రాసాగింది. దాంతోపాటు ఆమె పచ్చని శరీరము కారు నలుపుగా మారసాగింది. ఈ వార్త క్షణంలో చక్రవర్తి బిల్వరుడికి అందింది. అతను వైద్యులతో పరుగు పరుగున వచ్చాడు. అప్పటికే రాణి తన కుమార్తెను పాన్పు మీదకు చేర్చి రోధించసాగింది. యువరాణి గిరిజను దూరం నుంచే చూసిన రాజవైద్యులు మహారాణిని ఆమె పక్క నుంచి లేవమని చెప్పారు. రాణి పాన్పు మీద నుంచి లేచింది. ప్రభు అంటూ తమకు కావలసిన వస్తువులు చెప్పారు. అంతేకాదు, అందరూ ఈ మందిరం విడిచి కాసేపు బయట ఉండమని చెప్పారు. క్షణంలో అన్నీ సిద్ధం చేయబడ్డాయి. రాజవైద్యులు నల్లని వస్త్రములు ముసుగుగా ధరించి రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమె శరీరం పైన పలుచని వస్త్రం కప్పి హంసతూలికా తల్పం క్రింద ఎర్రగా కాలుతున్న నిప్పుల కుంపటిని పెట్టి మిరియాలు కలిపిన గుగ్గిలం పొడిని ధూపంగా వేశారు. ఆ మరుక్షణంలో తెల్లటి పొగ తల్పం చుట్టూ మేఘంలా దట్టంగా కమ్ముకుంది. ఆ వెంటనే బుస్సుమనే శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో పాటు యువరాణి మీద కప్పిన తెల్లని పలుచని వస్త్రము
నెమ్మదిగా పైకి లేచి బుస్ బుస్ అనే శబ్దంతో తిరిగి నేల మీద పడి గిజగిజలాడి మరికొద్దిసేపటిలో చలనం లేకుండా ఆగిపోయింది. వైద్యులు రాకుమారి దగ్గరకు అప్పుడు వెళ్ళి బుడబుడ నురుగు వస్తున్న నోటిలో పచ్చని పసరు పోసి తిరిగి శరీరానికి ధూపం వేశారు. మరో 10 క్షణాల్లో నోటి నుంచి వస్తూ ఉన్న నురుగు ఆగిపోయింది. రాకుమారి శ్వాస పీల్చుకోసాగింది. వైద్యులు మరొకసారి ఆమె నాసికా రంధ్రాల్లో తెల్లని మూలికా రసము 4 చుక్కలు వేశారు. మరో పావు గడియలో రాకుమారి కదిలింది. తమ కూతురి పరిస్థితి ఎలా ఉందోనని బయట ఆదుర్దా చెందుతున్న చక్రవర్తి దంపతులను లోపలికి రమ్మని పిలిచారు వైద్యులు. సేనాని ధూమకేతు కూడా ఆదుర్దాగా లోపలికి వచ్చాడు. వైద్యులు తెల్లటి భస్మాన్ని వస్త్రం మీద చల్లి ప్రభు అంటూ ఆ వస్త్రాన్ని తిప్పారు. అందరి కళ్ళు భయాందోళనలు వెలుగక్కాయి. జానుడు పొడవు చిన్న రెక్కలు గల సన్నని నల్లటి పాము కనిపించింది. దాని కూరలు పలుచినవి ఆ వస్త్రంలో ఇరుక్కునిపోయి కనిపించాయి. రాకుమారి గిరిజ సన్నగా మూలిగింది. వెంటనే వైద్యులు వేపాకు చిగురు రసాన్ని పిండి తాటి బెల్లంతో కలిపి త్రాగించారు. మరో క్షణంలో ఆమె కన్నులు తెరిచి మూగదానిలాగా యా అని అరిచింది. వెంటనే తిరిగి కన్నులు మూసుకున్నది. వైద్యులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆమె శరీరం రంగు మారలేదు. నల్లగా కమిలినట్లుగానే ఉండిపోయింది. దానికి తోడు దృష్టి వాక్కు కూడా కోల్పోయినట్లు తెలుసుకున్నారు వారు. ఆందోళనగా గ్రంథాలన్నీ పరిశీలించి 10 క్షణాల్లో పసుపు పచ్చని ద్రవాన్ని తయారు చేసి నాసికా రంధ్రం ద్వారా లోపలికి ఆహారంగా పంపించారు. అందరూ ఆదుర్దాగా మరో 10 క్షణాలు వేచి చూశారు. రాకుమారి నెమ్మదిగా కన్నులు విప్పి ఆ ఆ అని 4 దిక్కులా చూస్తూ తను దృష్టి కోల్పోయానని చెప్పలేక మూగగా రోదించసాగింది. ఆమె కన్నుల వెంట కారే కన్నీరు నల్లగానున్నది. అది విషపూరితమైన జలమని వైద్యులు చక్రవర్తికి చెప్పి ఆమె శరీరం మీద అరటి ఆకులు ఆచ్ఛాదనగా వేసి ఆమె చేతి మీద లయబద్ధంగా తట్టి భయం లేదు, దిగులు పడవద్దు, మరో 10 రోజుల్లో తిరిగి మామూలు స్థితికి వస్తావు అని చెప్పారు. రాకుమారి కన్నులు మూసుకున్నది మానసిక వ్యధతో. చక్రవర్తి దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. సేనాని ధూమకేతు నిస్సహాయంగా రాకుమారి కేసు చూస్తూ నిలబడ్డాడు. రాకుమారి మీద కప్పిన అరటి ఆకులు నల్లగా మారిపోయాయి. తిరిగి అరటి ఆకులు కప్పారు వైద్యులు. ప్రభు, ఈ సర్పం పేరు మాతంగం. దీని పేరు వినటమే కానీ చూడటం ఇదే మొదలు. కానీ ఇది బహు ప్రమాదకరమైన విషపురుగు. దీని కాటు సోకిన వారు బ్రతకరు. కానీ రాకుమార్తె అదృష్టవంతురాలు కాబట్టి బ్రతికింది. అది సరైన సమయంలో సరైన ఔషధం ఉన్నది కాబట్టి. బ్రతికిన ప్రాణికి దృష్టితో పాటు వాక్కు కూడా పోతుంది. శరీరం రంగు శాశ్వతంగా అలాగే ఉంటుంది. చేదు పదార్థాలు తప్ప మధుర పదార్థాలు అస్సలు పనికిరావు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు జీవోత్సవాలు అన్నారు వైద్యులు విచారంగా. ఈ మాట వినగానే అందరూ గొల్లుమన్నారు. అయ్యా, సర్పమాంత్రికులను ఎవరినైనా పిలిస్తే అన్నాడు ధూమకేతు వైద్యులతో. సేనాని, మీరు చెప్పినది కొంతవరకు ఫలితం ఇస్తుంది. అయితే అది శాశ్వత పరిష్కారం కాదు. దేశ దేశాలకి కబురు పంపించండి. ఈలోగా మనము సాయశక్తిలా ప్రయత్నిద్దాము అని అక్కడ 8 జాములు 2 పరిచారికులు ఉండి శరీరం మీద అరటి ఆకులు మారుస్తూ ఉండాలని, ప్రతి 2 గడియలకు ఒకసారి ఔషధం ఇవ్వాలని చెప్పారు. చక్రవర్తి అప్పటికప్పుడే వంతుల వారీగా రాజకుమారిని కనిపెట్టుకుని ఉండేలా ఏర్పాటు చేసి వైద్యులు చెప్పిన ప్రకారము అన్ని దేశాల చక్రవర్తులకు తమ దేశాల్లోని సర్పమాంత్రికులను పంపమని ప్రకటనలు పంపించాడు. 3 మాసాలు కాలప్రవాహంలో బరువుగా దొర్లాయి. యువరాణి గిరిజ ఆరోగ్యము అస్సలు కుదుటపడలేదు. ఎందరో పేరు మోసిన సర్పమాంత్రికులు రావటము, మంత్రాలు వేయటము, నిరుత్సాహంతో తిరిగిపోవటము జరుగుతోంది. చక్రవర్తి దంపతులు మనోవ్యాధితో కృంగి కృశించిపోసాగారు. గిరిజను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న బిల్లనగర చక్రవర్తి మండూకుడు హంసలదేవి రాకుమారిని వివాహం చేసుకుంటూ కనీసము మర్యాద కోసమైనా ఆహ్వానం పంపించలేదు. అవకాశవాది క్రూర స్వభావము గల అతని మనస్తత్వానికి శబరరాజు బిల్వలుడు వ్యధ చెందాడు. చివరకు ఒకనాడు తన మేనల్లుడు సేనాని అయిన ధూమకేతుని పిలిచి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ధూమకేతు చక్రవర్తి అభిప్రాయానికి సంతోషించి
మంత్రి సామంతులను సమావేశపరిచాడు. ఆ సమావేశంలో బిల్వలుడు తాను చేయదలిచింది చెప్పి వారందరి అనుమతి తీసుకున్నాడు. ఆ మరునాడే ప్రతి దేశానికి ఒక ప్రకటన పత్రం పంపించబడింది. అందులో శబరరాజపుత్రికను యథాస్థితికి తెచ్చిన వారికి వారు కోరుకున్న ప్రకారంగా 200 గ్రామాలని 50,000 సువర్ణ మొహిరీలని బహూకరిస్తామని ఉన్నది. మరో 30 రోజులు గడిచిపోయాయి. ఆనాటి నడిజాములో నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతున్న ధూమకేతుకు తన మందిరం బయట ఎవరో ఘర్షణ పడుతున్నట్లు వినిపించింది. గబగబా బయటకు వచ్చాడు. తన మందిరం బయట కాపలా వారితో వాదిస్తూ ఉన్న ఒక వృద్ధుడు చింకిరి పాత్రలు ధరించి మాసిన గొడ్డముతో కనిపించాడు. భటులు తమ సేనానిని చూడగానే పక్కకు తొలగారు. ఆ వృద్ధుడు ధూమకేతును క్రింద నుంచి పైకి చూసి, "నువ్వేనా ధూమకేతు?" అని ప్రశ్నించాడు. తమ సేనానిని ఏకవచనంతో ప్రశ్నించడం విన్న భటులు కోపోద్రిక్తులయ్యారు. అయితే ధూమకేతు మొహంలో చిరునవ్వును చూసి మిన్నకున్నారు వాళ్ళు. ధూమకేతు అతని ముందుకు వచ్చి, "అవును, లోపలికి రండి, అలసిపోయినట్లున్నారు" అంటూ అతన్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు సాదరంగా. "అర్ధరాత్రి అతిథి సత్కారాలేమిటి అని అనుకోకుండా నాకు మర్యాదలు చేసినందుకు నేను సంతుష్టునయ్యాను. ఇప్పుడు 3వ జాము అయింది కదా, ఒక్కసారి మనము పాము కాడు తిన్న రాకుమార్ని చూడాలి పదా" అని ఆజ్ఞాపించాడు ఆ వృద్ధుడు. అతనెవరో తననెందుకు ఏకవచనంతో సంబోధిస్తున్నాడో కూడా తెలుసుకోకుండానే ధూమకేతు అతని మీద భక్తిభావంతో యువరాణి మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు. వీరిద్దరూ లోపలికి ప్రవేశించే సమయానికి అక్కడ ఉన్న సేవికలు గాఢ నిద్రలో ఉన్నారు. మంచం మీద రాకుమార్తె లేదు. ధూమకేతు ఆశ్చర్యంతో నోరు తెరిచి దాసీలను పిలవబోయేటంతటిలో వృద్ధుడు అతని నోరు మూసి ముందుకు చేయి జాపి చూడమన్నట్లు సైగ చేశాడు. రాకుమార్తె అంతఃపుర మందిరంలో నలుమూలలా పాములా పాకుతూ కనిపించింది. ధూమకేతు కన్నులు మూసుకున్నాడు ఒక్క క్షణం. అతని వృద్ధుడు బయటకు తీసుకుని వచ్చి వైద్యుల గృహానికి పదమని చెప్పాడు. తెల్లవారకు ముందే తలుపు తట్టిన చప్పుడు విని బద్ధకంగా ఆవులిస్తూ తలుపు తీశాడు ప్రధాన వైద్యుడు నాగాచార్యులు. తనకెదురుగా సేనాని, అతనితో పాటు మురికి బట్టలు పెరిగిన గడ్డముతో ఉన్న వృద్ధుణ్ణి చూసి లోపలికి రమ్మని ఆహ్వానించాడు ఆయన. ఇద్దరికీ ఉచితాసనాలు చూపించి తను వారికెదురుగా ఆసీనుడై, "ధూమకేతు, అమ్మాయి గారి ఆరోగ్యం ఎలా ఉన్నది? నేను మలిజాము వరకు అక్కడే ఉండి వచ్చాను" అని ప్రశ్నించాడు. అతనికి ఇంత పొద్దుటే ధూమకేతు ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. ధూమకేతు ఏదో చెప్పబోయేటంతటిలో వృద్ధుడు అతన్ని ఆపి, "వైద్య శిరోమణి, నన్ను అనంతనాగుడంటారు. నాది నల్లమల అరణ్య ప్రాంతము" అంటుండగానే ప్రధాన వైద్యుడైన నాగాచార్యులు అతని పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. "లేనాయనా లే" అంటూ లేవదీశాడు వృద్ధుడు అతనిని. ధూమకేతు అమితాశ్చర్యంతో తన ఆసనం మీద నుంచి లేవబోగా వృద్ధుడు అతన్ని వారించాడు. "దేవా, ఎన్నాళ్ళకి 50 సంవత్సరాల క్రితము మిమ్మల్ని శేషుని ఆలయంలో కలుసుకున్నాను. తమరు ఈరోజు దర్శనం ఇవ్వటము నాకే కాదు, మా శబర రాజ్యానికే వరం. ధూమకేతు, అనంతనాగులంటే సర్ప వైద్యులకే వైద్యులు. అనంతకోటి సర్పజాతుల జాతకం వీరికి తెలుసును. మన రాకుమార్తెను రక్షించగలవారు ఈయనే. ఈయన తప్ప మరొకరికి సాధ్యం కానే కాదు" అన్నాడు ఆయన. ధూమకేతు ఆ వృద్ధుని వేషభాషలు చూస్తే ఎవరనుకుంటారు ఈయన మహాపండితులని? అందుకే ఏ పుట్టలో ఏ పాముందోననే సామెత ఉంటుందనుకున్నాడు మనసులో. నాగాచార్యులతో తను 4వ జామున యువరాణి మందిరంలోకి ప్రవేశించిన విషయము, అక్కడ తాము చూసిన దృశ్యము చెప్పాడు వృద్ధుడు. నాగాచార్యులు తాను మొదటి నుండి చేస్తున్న వైద్యము చెప్పి అది మాతంగ సర్పమని తనకు తోచిందని చెప్పాడు వృద్ధుడికి. నాగాచారి, అది మాతంగ సర్పం కాదు. మాతంగ సర్పానికి శిరస్సున 2 కొమ్ములుంటాయి కానీ రెక్కలు ఉండవు. ఇది కర్కోటక సర్పం. ఈ జాతి సర్పాలు భూమి మీద సంచరించవు. పాతాళమే వీటి నివాసం. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో వచ్చింది. దాని కాటు తిన్న రాకుమార్తె 4వ జామున సర్పంలా సంచరిస్తుంది. ఈ చర్యను ముందుగా అరికట్టాలి. ఇదిగో, రేపు సాయంత్రము నీవిచ్చే మందిలో ఈ భస్మం కలిపి త్రాగించు. అది తాగిన తర్వాత ఆమె పాన్పు మీద నుంచి కదలలేదు. ప్రతిరోజు ద్రవ పదార్థాల్లో చెరుకు రసము, కొబ్బరి నీళ్లు కలిపి ఇవ్వండి అని సలహా ఇచ్చాడు వృద్ధుడు. ఇంతలో తెల్లవారింది. కాలకృత్యాలు అక్కడే తీర్చుకున్న ధూమకేతు వృద్ధుడు నాగాచార్యులతో కలిసి
యువరాణి అంతఃపురానికి వచ్చారు. అప్పటికే చక్రవర్తి దంపతులు అక్కడ ఉన్నారు. నాగాచార్యులు వృద్ధుడి గురించి చెప్పగానే బిల్వలుని దంపతులు ఆయనకు పాదాభివందనం చేసి తమను రక్షించమని పుత్రికా భిక్ష పెట్టమని అర్థించారు. బిల్వల, లే, నేను నీ కూతుర్ని యథారూపానికి తేగల ఒక ఉపాయాన్ని మాత్రము చెప్పగలను. ఈ కర్కోటక సర్పకాటుకి అదొక్కటే మార్గము అన్నాడు వృద్ధుడు. స్వామి, చెప్పండి అన్నాడు బిల్వలుడు. బిల్వల, శాల్మద్వీపం లోయలో గల మహిష పర్వతం గుహలో సర్పమణి ఉన్నది. అది తేగలిగితే నేను దాని సహాయంతో నీ కుమార్తెను పూర్వరూపానికి తేగలను అన్నాడు. నాగాచార్యులు వెంటనే గురుదేవా అన్నాడు భయంతో. నాగాచార్యులు, అంతకంటే మరే వైద్యము రాకుమార్తెకు చేసిన పరిస్థితి విషమిస్తుంది అన్నాడాయన దృఢంగా. స్వామి, శాల్మ ద్వీపానికి మార్గం చెబితే నేను వెళ్ళి ఆ మణిని తేగలను అన్నాడు ధూమకేతు. ధూమకేతు, నువ్వా? వద్దు నాయనా, వద్దు అని వారించబోయాడు బిల్వలుడు. వృద్ధుడు బిల్వని వైపు కోపంగా చూసి, బిల్వల, సాహసమే యువకులకు లక్ష్మి, నువ్వు వారించవద్దు. ఈ యువకుడు సర్పమణిని తేగలడు అంటూ ధూమకేతుకు శాల్మ ద్వీపానికి వెళ్ళవలసిన దారిని చెప్పి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు. అప్పటికప్పుడే ఎర్రని గుర్రాన్నెక్కి ఉక్కు కత్తి ధరించి ప్రయాణానికి సిద్ధమైన ధూమకేతును వృద్ధుడు ఆగమని చెప్పి తన వద్ద గల నల్లని భస్మాన్ని ద్రాక్షారసంలో కలిపి అతని తాగమని చెప్పాడు. ధూమకేతు గటగట ఆ రసం తాగేశాడు. మరుక్షణంలో అతని శరీరంలోని ప్రతి కండరము బిగుసుకుంటున్న భావన కలిగింది. గుర్రాన్ని దిగి వృద్ధుడికి ఈ విషయం చెప్పాడు అతను. ధూమకేతు, నువ్వు తాగినది విషహరిణి. ఇక నుంచి నీ శరీరానికి ఎంత పెద్ద గాయమైనా రక్తం స్రవించదు. అంతేకాదు, చర్మము కండలు వెంటనే అతుక్కుపోతాయి. కాలకూట విషాన్ని వెలిగక్కే పాములు కాటేసినా విషము శరీరంలోకి ప్రవేశించదు. ఇక పోయిరా అంటూ దీవించాడు వృద్ధుడు. మరుక్షణంలో ధూమకేతు ఎర్ర గుర్రాన్నెక్కి కళ్ళాన్ని లాగి వదిలాడు. అంతే, ఎర్రగుర్రము గట్టిగా సకిలించి గాలిలో ప్రయాణిస్తున్నట్లుగా నేలపైన పరుగులు తీయసాగింది. ధూమకేతు కనిపించే వరకు చూసి అందరూ యువరాణి అంతఃపురంలోనికి వెళ్లారు. నాగాచార్యులతో కొత్త మూలికలు చూర్ణం చేసి రాకుమారికి ఇవ్వమని చెప్పి తన వద్దగల మూలికలను అతనికిచ్చి చక్రవర్తి దంపతుల వెంట విశ్రాంతి మందిరానికి వెళ్ళాడు వృద్ధుడు. ఎర్రగుర్రము గాలితో పందెం వేస్తున్నట్లుగా పరిగెత్తుతూ ఉంది. శబర రాజ్య ఎల్లలను దాటి నేటికి 3 రోజులైంది. ఈ 3 రోజుల్లోనూ ఆహార పానీయాలకు తప్పితే ఎక్కడా ఒక్క అరగడియ కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఏకబిగిన ప్రయాణం చేయటం చేత తనతో పాటు గుర్రము అలసిపోయింది. మరో 2 గడియల్లో చీకటి పడబోతుంది. ఈ రాత్రికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవటము అవసరమనే నిర్ణయానికి వచ్చాడు ధూమకేతు. తను ప్రయాణిస్తున్న ప్రాంతమంతా చిన్న చిన్న తుప్పలతోనూ ఇసుకతోనూ నిండి ఉంది. గుర్రము వేగంగా పరిగెత్తుతోంది. కనుచూపు మేరలో ఏదో నగరము సంధ్యారుణ కిరణాలు పడి దగదగలాడుతూ కనిపించింది అకస్మాత్తుగా. ఈ నగరము ఇంత క్రితం ఎందుకు కనిపించలేదా అనే అనుమానము అతని మనసులో నాటుకుంది. తనే చూసి ఉండలేదేమో నని మనసుకి సమాధానపరుచుకున్నాడు. నగరము దగ్గరయ్యే కొలది దాని సౌందర్యము బహిర్గతం కాజొచ్చింది. రంగురంగుల భవనాలతో స్వర్ణ దేవాలయాలతో ఎత్తైన నగర ప్రాకారము, ఆ ప్రాకారం మధ్యనున్న రాజసౌధము ధూమకేతును ఆకర్షించాయి. తన శబరరాజ్యంలో కానీ బిలరాజ్యంలో కానీ ఇటువంటి నగరాలు లేవు. ఒక మాటలో చెప్పాలంటే ఈ వాస్తుశిల్పమే తనకు క్రొత్త. ఇటువంటి నగరాలు దేవతలు నిర్మిస్తారని అంటూ ఉంటారు తమ పెద్దలు. వాళ్ళప్పుడప్పుడు భూమి మీదకు విశ్రాంతికి గడపటానికి ఈ నగరాలని ఉపయోగించుకుంటారని, వీటిని స్వర్ణ నగరాలంటారని వారు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అటువంటి ఈ నగరాన్ని చూసిన తనంత అదృష్టవంతుడో అనుకుంటూ ఉండగా గుర్రము నగర ప్రాకారం ద్వారం వద్దకు వచ్చి ఆగింది. అక్కడ ఉన్న భటులు ధూమకేతును చూసి ఆశ్చర్యంతో మొహమొహాలు చూసుకొని, ఎవరువు నీవు అని ప్రశ్నించారు. అతనెక్కిన గుర్రాన్ని ఆసక్తితో చూస్తున్నాయి వారి నేత్రాలు. ధూమకేతు గుర్రం దిగకుండానే తాను బాటసారినని, ఈ రాత్రికి నగరంలో విశ్రాంతి తీసుకొనిస్తే చాలా కృతజ్ఞుడనైతానని చెప్పాడు వారితో. వారిలో ఒకడు ధూమకేతును అక్కడే ఉండమని చెప్పి తాను నగరంలోకి వెళ్ళి మరో అరగడియలో మరొక వ్యక్తితో అక్కడికి వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి సేనాని దుస్తుల్లో ఉన్నాడు.
తను సేనానే కావడం చేత అతనికి గౌరవాన్ని ఇవ్వదలిచి గుర్రాన్ని దిగి కుడి చేతిని ముందుకు చాచాడు స్నేహపూర్వకంగా. అతను కూడా తన కుడి చేతిని చాచి కరస్పర్శ చేసి, మిత్రుడా, మీదే రాజ్యము అంటూ ప్రశ్నించి లోపలికి ఆహ్వానించాడు. ధూమకేతు గుర్రాన్ని నడిపించుకుంటూ అతనితో పాటు నగరంలోకి ప్రవేశించి తన వివరాలు అన్నీ చెప్పాడు. అతను తన పేరు మకరందుడు అని, తమ రాజు పేరు మార్తాండు అని, ఈ నగరము స్వర్ణనగరం అని చెప్పాడు. అంతేకాదు, తాను ఈ నగరానికి కాబోయే రాజునని కూడా అతనికి రహస్యంగా చెప్పాడు అతను. ఇంతసేపు అతనితో నగర వీధులలో నడుస్తున్నా అతనికి నరసంచారం కనిపించలేదు. ధూమకేతుకు అదే అత్యంత ఆశ్చర్యంగా కనిపించి అతన్ని ప్రశ్నించాడు. దానికి మకరందుడు ధూమకేతు వైపు కన్నులు చిట్లించి చూసి, ధూమకేతు, కొన్ని ప్రాంతాల్లో గల మనుషులకు కొన్ని అలవాట్లుంటాయి. కొంతమందికి రాత్రి నిద్ర పగల పని అయితే మరికొంతమందికి రాత్రి పని పగలు నిద్ర. ఈ నగరంలో ప్రజలకు ఇది నిద్రా సమయం. మరికొద్దిసేపటికి ఈ నగరం కళకళలాడుతుంటుంది అన్నాడు. ధూమకేతుకు అతని మాటల్లో ఏదో విచిత్రం కనిపించింది. అంతేకాదు, అతని సూక్ష్మ దృష్టికి ఈ నగరంలో ఇతర జంతువులు ఏవీ కనిపించలేదు. మకరందుణ్ణి ప్రశ్నించడం కూడా అవివేకంగా ఉంటుందని భావించి ధూమకేతు మౌనంగా ఉన్నాడు. మిత్రుడా, ఇదే నా భవనం, లోపలికి రా. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో. వేగుచుక్క ఉదయించగానే నువ్వు తిరిగి ప్రయాణం సాగించుదువు గాని అంటూ ఒక భవనంలోకి దారి తీశాడు మకరందుడు. మేలిమి బంగారు రంగులో మెరిసిపోతూ మాణిక్య దీపకాంతిలో దేవేంద్ర భవనంలా ఉన్న ఆ భవన సౌందర్యాన్ని చూసి అమితంగా ఆశ్చర్యం చెందాడు ధూమకేతు. సేనానికి సంబంధించిన భవనమే ఇంత గొప్పగా ఉంటే రాజభవనము ఇంకెంత అందంగా ఉంటుందోననుకున్న ధూమకేతు తన గుర్రాన్ని భవనం ముందు నిలిపి, మిత్రుడా, నా గుర్రానికి అన్నాడు. నేనే స్వయంగా నా సేవకులకు అప్పగిస్తాను, నువ్వు లోపలికి పదా అంటూ ధూమకేతు ఎర్ర గుర్రాన్ని కళ్ళాలి పట్టుకొని భవనం వెనకవైపు ఉన్న వనంలోనికి తీసుకుని వెళ్ళాడు మకరందుడు. ధూమకేతు భవనంలో చిత్ర విచిత్రమైన వస్తువుల్ని చూస్తూ వజ్ర వైడూర్య నిర్మితమైన గదిలోకి వచ్చి ఆగిపోయాడు. ఆ గదిలో పట్టుపరుపుల తల్పం పైన పలుచని వస్త్రాలు ధరించి మేలిమి బంగారు రంగులో ఉన్న ఒక అందాల రాశి గాఢ నిద్రలో ఉన్నది. ఆమె మకరందుడి ధర్మపత్ని అయి ఉంటుందని భావించి వెనుదిరిగాడు ధూమకేతు. మకరందుడు ధూమకేతునికి ఎదురుగా నిలబడి కన్నులు చిట్లించి, మిత్రుడా, నీ గది ఆ పక్కన ఉన్నది పదా. ఆమె నా సోదరి సురభి. నాకింకా వివాహం కాలేదు. నా వివాహము రాజకుమార్తెతో నిశ్చయమైంది అంటూ పక్కనే ఉన్న మరొక గదిలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ గల పండ్లు, ఫలాలు, ద్రాక్ష రసము చూపించి, ధూమకేతు, తలుపులు బిగించుకొని విశ్రమించు. నేను వచ్చి తలుపులు తట్టే వరకు తలుపులు తెరవవద్దు. ఇక నేను వస్తాను అంటూ తలుపులు వేసి చెరచెర వెళ్ళిపోయాడు మకరందుడు. ధూమకేతు అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయి అతను చెప్పినట్లే తలుపులు లోపల బిగించుకొని అక్కడ ఉన్న 4 ఫలాల్ని తిని ద్రాక్షారసాన్ని తాగి తల్పం మీద పవళించాడు. 3 రోజుల నుంచి విశ్రాంతి లేదేమో, పడుకోగానే నిద్ర పట్టింది. రక్షించండి, రక్షించండి, రక్షించండి అనే కేకలు వినిపించాయి. ఆ కేకలకు భవనము మార్మోగసాగింది. ధూమకేతుకు మెలకువ వచ్చి కన్నులు తెరిచి చెవులు రిక్కించాడు. మరలా ఆ కేకలు వినిపించసాగాయి. ఎవరో స్త్రీ ఈ భవనంలో నుంచే అరుస్తున్నదని గ్రహించిన ధూమకేతు చివాల్న తల్పం మీద నుంచి లేచి పాదరక్షలు ధరించి తలుపు దగ్గరికి వచ్చాడు. తలుపులు తెరవబోయి ఆగిపోయాడు. అతనికి మకరందుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి, తలుపులు తెరవవద్దు అని. అయితే బయట స్త్రీ ఆర్తనాదము మరింత బిగ్గరగా వినిపించడంతో వరలో నుంచి కత్తిని తీసి బడాల్న తలుపు తెరిచాడు. అతని కన్నులు ఆశ్చర్యంతో మెరిశాయి. తన గదికెదురుగా మకరందుడి సోదరి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. ధూమకేతు ఒక్కడుగు వెనక్కి వేసి కత్తి వరలో పెట్టుకున్నాడు. నా పేరు సురభి, నేనే అరిచాను. అలా అరిస్తే గాని తలుపులు తీయవనుకున్నాను. నిజంగా అలాగే జరిగింది అంటూ గదిలోకి వచ్చింది ఆమె గబ్బాలున. ధూమకేతు నిర్ఘాంతపోయాడు. మరొక అడుగు వెనక్కి వేశాడు. సురభి చిరునవ్వుతో వచ్చి, యువకుడా, నన్ను ప్రేమిస్తే ఈ స్వర్ణ మాయా నగరానికి నిన్ను చక్రవర్తిని చేస్తాను అన్నది తల్పం పైన ఆసీనురాలైతు. ధూమకేతు ఆమె పలికిన స్వర్ణ మాయానగరం పేరు విచిత్రంగా ఉండి, మాయానగరమా అన్నాడు ఆశ్చర్యంగా.
అవును, ఇది మాయానగరమే. ఈ నగరంలోకి ప్రవేశించిన వారెవ్వరూ బయటికి వెళ్ళలేరు. కొన్నాళ్ళకి మాకు మళ్ళీ నిశాచరులుగా మారిపోతారు అన్నది ఆమె ధూమకేతును ప్రేమగా చూస్తూ. ధూమకేతుకు ఆమె మాట్లాడే ప్రతి మాట ఆశ్చర్యం గొలిపింది. ఈ నగరంలో ఈ వ్యక్తుల్లో ఏదో నిగూఢ రహస్యం ఉన్నదని భావించాడు తను. వెంటనే అతని మస్తిష్కంలో మెరుపులాంటి ఆలోచన కలిగింది. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని లేచి తలుపులు గడియ వేశాడు. ఆమె కన్నులు ఆనందంతో మెరిశాయి. ధూమకేతు ఆమెకెదురుగా ఉన్న సింహాసనం పైన కూర్చొని, సురభి, నేను నిన్ను ప్రేమిస్తే మకరందుడికి కోపం కలగదా? అతనే ఈ రాజ్యానికి కాబోయే రాజని నాతో అన్నాడు. మరి నువ్వేమో నన్నే రాజును చేస్తానంటున్నావు, ఇదెలా సాధ్యము అన్నాడు. సురభి చిరునవ్వుతో, యువకుడా, నువ్వు ఊ అంటే ఇంతవరకు ఎవ్వరికూ తెలియని ఒక భయంకర రహస్యాన్ని వెలిబుచ్చి మకరందుడి అడ్డు నీ చేతనే తొలగిస్తాను. ఇక నువ్వు రాజువు కాకుండా మరేమైతావు అన్నది. సురభి, మకరందుణ్ణి తొలగించుకుంటే ఈ నగర రాజు మార్తాండుడిని విషయం ఏమిటి అని ప్రశ్నించాడు ధూమకేతు. మార్తాండుడెవరు? అతను కల్పిత వ్యక్తి. నిన్ను నమ్మించటానికి అతను ఆడిన నాటకము అన్నది సురభి కన్నులు రెపరెపలాడిస్తూ. ధూమకేతుకు ఇదంతా ఒక మహామాయగా కనిపించింది. తాను ఊహించిన దానికంటే ఇదేదో ప్రమాదకరమైన నగరము అని భావించి, సురభి, ఈ భవనంలో ఎవరున్నారు? అసలు ఈ నగరం ఏమిటో చెప్తే కానీ నేను నిన్ను ప్రేమించలేను, పెళ్లాడలేను అన్నాడు మూతి బిగించుకుని. ధూమకేతు అలగటం చూసిన సురభి ఒక్క క్షణం ఆలోచించింది. అతని వైపు గోముగా చూస్తూ స్వర్ణ మాయానగర కథ చెప్పసాగింది. 1000 సంవత్సరాల క్రితము, అంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగిన 4000 సంవత్సరాలకి గాంధార వంశస్థుల పాలనలో ఉన్న గంధ మాధవ దేశము తీవ్ర కరువు కాటకాలకు లోనైంది. నగరంలోని ప్రజలు వేలకు వేల మంది ఆకలి బాధలకు తాళలేక ప్రాణాలు విడవసాగారు. ఈ కరువును ఎట్లాగైనా సరే తీర్చాలని మకరందుడు తమ వంశస్థుడైన శకుని గూర్చి జపము చేయసాగాడు. ధూమకేతు అత్యంత ఆశ్చర్యంతో సురభిని చూసి, మకరందుడంటే అని ప్రశ్నించాడు. మకరందుడంటే ఇతడే. పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది, విను అన్నది సురభి తిరిగి ప్రారంభించుతూ. శకుని అంటే కుట్రలకి కుతంత్రాలకి ప్రతిరూపం. అతను ప్రత్యక్షమై గంధమాదన దేశంలో సంభవించిన కరువు కాటకాలని ఎవ్వరూ ఆపలేరని, అయితే నగరం మాత్రము కొన్ని 1000 సంవత్సరాలు ఇలాగే ఉంటుందని చెప్పి, నగరంతో పాటు నీవు నీ సోదరి కూడా చిరంజీవులుగా ఉండాలంటే ఈ నగరంలో మిగిలిన ప్రతి ప్రాణిని నగర దేవతకు బలి ఇచ్చి ఆ రక్తంతో 40 రోజులు ఆహార పానీయాలు తీసుకోకుండా ఉంటే ఈ నగరం ఉన్నన్ని రోజులు నువ్వు కూడా బ్రతికి ఉంటావని చెప్పాడు శకుని. శకుని మాటలకు లొంగిపోయిన మకరందుడు ఈ భవనంలో ఒక కత్తుల బావిని నిర్మించి ప్రజలందరినీ ఆ బావిలోకి త్రోయించాడు. వారి రక్తంతోటి ఆ బావి నిండిపోయింది. ఒక్క ప్రాణి కూడా నగరంలో మిగలకుండా మకరందుని స్వార్థపరత్వానికి బలైపోయింది. ఆ బావిలోని రక్తంతో స్నానమందిరంలోనూ నా మందిరంలో గల స్నాన సరస్సులోనూ స్వయంగా నింపాడు. ఆ తర్వాత 40 దినాలు మేమిద్దరము వాటిలోనే ఉండిపోయాము. అంతే. ఆ తర్వాత నగరము స్వర్ణ నగరంగాను, మేము మానవాతీతులంగానూ మారిపోయాము. ఆనాటి నుంచి నేటి వరకు మేము నిశాచరులం. ఈ దారిన వచ్చే వ్యక్తులను ఈ భవనంలో బంధించి అతిథి సత్కారాలు జరిపి వేగుచుక్క ఉదయించగానే అతని నగరం బయట వరకు పంపించుతామని వెంట వెళ్ళినట్లు వెళ్ళి రాజభవనంలో గల నగరదేవతకు బలి ఇచ్చి ఆ రక్తాన్ని త్రాగుతాడు. మిగిలిన శరీర ఖండాలని నగర ప్రాకారం వద్ద ఉన్న భటులకు ఇచ్చివేస్తాడు. ఇది ఈ నగరం యొక్క చరిత్ర అన్నది సురభి. ధూమకేతుకు అత్యంత ఆశ్చర్యము, భయాందోళనలు కలిగాయి. మరి నీకు ఆహారము అంటూ ప్రశ్నించాడు సురభిని. యువకుడా, మనసిచ్చిన వారి దగ్గర దాపరికం ఎందుకు? నేను కూడా నరమాంస భక్షినే. అయితే నీ మీద మనసు పడిన కారణంగానే నేను ఈ రహస్యాన్ని చెప్పగలిగాను అన్నది సురభి. సురభి, మన ప్రేమకు ఈ మకరందుడు అడ్డు అంటున్నావు గదా, అతని తొలగించే ఉపాయం ఏమిటి అని ప్రశ్నించాడు ధూమకేతు. మకరందుని శరీరాన్ని ఆ మందిరంలోనే గల రహస్య కూపంలోనే చంపి పడివేయాలి. అంతే. అతని శరీరము ముక్కలు ముక్కలైపోయి తిరిగి బ్రతకడానికి వీలు లేకుండా పోతుంది అన్నది ఒక భయంకర రహస్యాన్ని వెల్లడిస్తూ. ఆ రహస్యమే తన ప్రాణాలు కూడా తీస్తుందని ఆమె భావించలేదు.
ధూమకేతు అడిగిన మరో ప్రశ్నకు జవాబుగా, సూర్యోదయం అయితే ఆ భటులతో సహా మేమిద్దరము ఎక్కడి వారం అక్కడే నిద్రలోకి జారుకుంటాము అంటూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడా నిద్రించేది వెల్లడించింది సురభి. ధూమకేతు లేచి సురభి పక్కకు వచ్చి తల్పం మీద కూర్చొని, సురభి, మరి నేను మకరందుని పీడ వదిలించుకుంటేనే గాని నిన్ను ప్రేమించలేను. తెల్లవారేలోగా ఈ భవనం నుంచి తప్పించుకుని పోయే మార్గం ఆలోచించు అన్నాడు. తన సరసనే కూర్చున్న ధూమకేతు శరీర సౌష్ఠవాన్ని అందాన్ని చూస్తూ సురభి, యువకుడా, నీ గుర్రం ఇప్పటికే వారికి ఆహారంగా అయి ఉంటుంది. నువ్వు తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. అది నా మందిరంలో గల పెద్ద స్వర్ణపేటికను ఆ పేటికలో దాక్కుంటే నేను ఏమీ తెలియనట్లుగానే ఉంటాను. నా మందిరంలోకి నువ్వు వచ్చి ఉండవనుకున్న మకరందుడు నగరంలో వెతకడానికి వెళ్ళి తెల్లవారగానే తన మందిరంలోకి వెళ్ళిపోతాడు అన్నది. ధూమకేతు ఆమెతో సహా లేచి వచ్చి ఆ గది తలుపులు మూసి సురభి మందిరంలోకి వచ్చి ఆమె తల్పం పక్కనే గల స్వర్ణపేటికలో దాక్కున్నాడు. సురభి ఏమీ తెలియని దానిలాగా తన గదిలో అటు ఇటు తిరగసాగింది. వేగుచుక్క పొడిచింది ఆకాశంలో. స్వర్ణనగరము కంపించినట్లయింది ఆ క్షణంలో. నక్కల ఊళలు, పిశాచాల అరుపులు, గుడ్లగూబల గుడగుడలతో మార్మోగిపోయింది నగరం. అప్పటి వరకు బంగారు కాంతులు వెదజల్లే ఆ నగరము క్షణకాలము నల్లటి ముసుగును కప్పుకుంది. ఆ క్షణంలో ఎన్నో వేల కంఠాలు రోదిస్తున్న శబ్దము ఒక్కసారిగా వినిపించింది. స్వర్ణపేటికలో ఉన్న ధూమకేతు వరలోని ఖడ్గం తీసి చేత పట్టుకుని కూర్చున్నాడు. దడాల తలుపులు తెరుచుకున్న శబ్దము, ఆ శబ్దంతో పాటు సురభి అనే కేక వినిపించాయి. మకరందుడు ఆ గదిలోకి వచ్చాడని తెలుసుకున్నాడు ధూమకేతు. సురభి, ఆ మానవుడెక్కడా అని ప్రశ్నించాడు మకరందుడు. మానవుడా? ఏ మానవుడు? నేను చూడనే లేదు అన్నది సురభి ఏమీ తెలియని అమాయకురాల్లాగా. సురభి, ఈనాటికి 10,000 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రాత్రి నగరదేవతకు తప్పనిసరిగా బలి ఇవ్వాలి, లేకపోతే మన బ్రతుకులకే ప్రమాదం. ఇప్పుడేంటి చేయటం? ఇంత క్రితమే ఆ మానవుని ఎర్రగుర్రాన్ని బలి ఇచ్చాము దేవికి. నగరం దాటి ఎక్కడికే పోలేడు. వాడు త్రాగిన ద్రాక్షారసం అటువంటిది. సరే, నేనే స్వయంగా ఎతుకుతాను. వాడు గనక ఈ మందిరంలోకి ప్రవేశిస్తే గంట మ్రోగించు అంటూ మకరందుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సంభాషణ విన్న ధూమకేతు ఒక నిర్ణయానికి వచ్చి స్వర్ణపేటికను తెరుచుకుని బయటకు వచ్చాడు. అప్పటికే సురభి తన సోదరుడు చెప్పిన మాటల ప్రభావానికి లొంగిపోయినట్లు కనిపించింది. అయితే ధూమకేతువును చూడగానే ఆ విషయం మరిచిపోయి చిరునవ్వు నవ్వుతూ ముందుకు వచ్చింది. సురభి, నిన్ను మోసగించటానికి మకరందుడు పన్నిన పన్నాగమది. 10,000 సంవత్సరాలు పూర్తయిన క్షణాన నరబలి ఇవ్వకపోతే ప్రమాదమని హెచ్చరించడంలో అర్థం లేదు. నా గుర్రాన్ని కూడా నీకు తెలియకుండా చంపి దాని రుధిరం పానం చేసి ఇప్పుడు నా కోసం వచ్చిన మకరందుడి మాట నమ్మరాదు అన్నాడు. ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. అతని స్పర్శకు ఆమె పొంగిపోయి లొంగిపోయింది. నిజమే, మకరందుడు అసత్యవాది. ఇంకా నయం చెప్పాను కాదు ధూమకేతు విషయం అనుకున్నది మనసులో. ఇంతలో తూర్పు తెల్లవారసాగింది. సురభి తన పానుపు మీద వాలిపోతూ, యువకుడా, మరో 2 గడియలకు గాని మకరందుడు తన మందిరంలోకి ప్రవేశించడు. మరో రహస్యం, మకరందుడి వరలో గల ఖడ్గము బహుమహిమ గలది. దానిని ఎలాగైనా సంగ్రహించు. ఆ కత్తికి ఎదురు ఏ ఆయుధమూ నిలవలేదు అంటూ కన్నులు మూసుకుంటూ మరికొన్ని విషయాలు చెప్పి నిద్రలోకి జారుకున్నది. సురభి, సురభి అనే పిలుపు వినిపించింది బయట. ధూమకేతు తటాలన తలుపు చాటున నక్కాడు. దడాలన తలుపులు తెరుచుకున్నాయి. ఒక్క అడుగు లోపలికి వేసిన మకరందుడు అనుకుంటూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు గబగబా. ధూమకేతు ఒక అరగడియ ఆ మందిరంలోనే ఉండి ఆ తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చాడు. ఉదయ సూర్యుని కిరణాలు పడి ఆ నగరము దగదగా మెరిసిపోతోంది. దూరంగా మకరందుడు ఏదో భవనంలోకి ప్రవేశిస్తూ కనిపించాడు. అతను వెళ్ళవలసిన భవనం అది కాదు. అది నగరదేవత మందిరం అయి ఉంటుంది. ఎందుకంటే నగరదేవత ముందర ఎరుపు రంగులో ఉండి స్వర్ణ శిఖరము భవనాగ్రంపై ఉంటుందన్నది. మకరందుడు తమ దేవుని ప్రార్థించేందుకు వెళ్ళి ఉండవచ్చుననుకుంటూ అక్కడే మరొక 2 గడియలు ఓపిగ్గా వేచి కూర్చున్నాడు. మకరందుడు ఆ భవనంలో నుంచి బయటకు రాలేదు. సూర్యుడు ఆకాశంలో బాగా పైకి వచ్చాడు.
ఒకవేళ ఆ మందిరంలోనే అతను విశ్రమించాడా అనే అనుమానం కూడా ధూమకేతుకు కలిగింది. వెంటనే చకచక అడుగులు వేస్తూ ఆ భవనం దగ్గరకు వచ్చాడు. తలుపులు తెరిచే ఉన్నందువలన సరాసరి భవనం లోపలికి వెళ్ళాడు. ఆ భవనము అనేక శిల్పాలతోనూ దేవతామూర్తులతోనూ అందంగా నిర్మించబడి ఉంది. ఎత్తైన పాలరాతి స్తంభాలకి బంగారు లతలు, నర్తకీమణుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. ధూమకేతు భవనంలోని చిత్రాలను చూస్తూ ముందుకు సాగిపోయాడు. అతనికి ఎదురుగా నల్లని రాతితో మలచబడిన 2 తలలు, 6 చేతులు, ఆ చేతులలో రకరకాల ఆయుధాలున్న ఒక శక్తి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహమే నగరశక్తిగా గుర్తించాడు ధూమకేతు. మరి ఆ కత్తులు నింపిన బావి ఎక్కడ ఉన్నదోనని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాడు. సరిగ్గా ఆ శక్తి విగ్రహానికి ముందు 3 బారల దూరంలో గుండ్రంగా కనిపించింది ఆ రక్తకూపం. ఇక ఈ మకరందుడెక్కడున్నాడో వెతకాలనుకుంటూ నలుదిక్కులా చూశాడు. కుడివైపునున్న ఒక గది తలుపులు బిగించి ఉన్నట్లు కనిపించింది. ధూమకేతు నెమ్మదిగా తలుపులు త్రోసుకొని ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అతని కన్నులు ఆశ్చర్యంతో మిలమిలలాడాయి. పొడవాటి స్వర్ణశిలా వేదికపైన గుండెల మీద చేతులు పెట్టుకొని శవరూపంలో పడుకొని ఉన్నాడు మకరందుడు. ఆ పక్కనే అతని ఖడ్గము కనిపించాయి. ధూమకేతు నిశ్శబ్దంగా ముందుకు నడిచి ఆ ఖడ్గాన్ని అందుకున్నాడు. వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆ స్థానంలో ఉంచి ఈ ఖడ్గాన్ని తన వరయందు ఉంచుకున్నాడు. ఆ తర్వాత మకరందుణ్ణి నరకటానికి కత్తిని ఎత్తాడు. అతని దృష్టి మకరందుని మొహము పైన పడి క్షణకాలము భయకంపితుడయ్యాడు. మకరందుని క్రింద పెదాలు దాటి ఇరుప్రక్కల 2 కోరలు కనిపించాయి. అవి చాలు అతను నరభక్షకుడు అనేందుకు నిదర్శనాలు. రివ్వున కత్తిని ఎత్తి అతని కంఠానికి గురి చూసి దించాడు. సఫ్ అనే శబ్దంతో తెగి అవతల పడింది అతని తల. మొండెము గిలగిలా తన్నుకుంటూ పైకి లేచి నిలబడింది ఒక్కసారిగా. ధూమకేతు క్రింద పడిన మకరందుని శిరాన్ని 2 చేతులతో పట్టుకొని పరుగు పరుగున నగరశక్తి మందిరంలోకి వచ్చి కత్తుల బావిలోకి విసిరాడు దాన్ని. ఆ వెంటనే పెద్ద శబ్దమైంది. తలలేని మకరందుని మొండెము 2 చేతులు ముందుకు చాచి ధూమకేతు మీదకి రాసాగింది. తన కత్తిని మకరందుని గదిలోనే వదిలినందుకు మకరందుని వద్ద నుంచి తీసుకున్న కత్తిని చివాలన వరలో నుంచి బయటికి లాగాడు. జానడి వెడల్పు 2 మూరల పొడవు గల ఆ ఉక్కు కత్తి సూర్యకిరణాల్లాగా కాంతిపుంజాలని వెడగక్కుతోంది. ధూమకేతు ఆ కత్తిని తన 2 చేతులతో పట్టుకుని తన మీదకు వస్తున్న మకరందుని మొండాన్ని ఒక్క వేటిలో నరికివేశాడు. మండెము 2 తుండాలుగా తెగి క్రింద పడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ 2 ముక్కలని కత్తుల బావులోకి విసిరేశాడు. మరో క్షణంలో హృదయ విదారకమైన చావు కేక వినిపించింది. ఆ కేక స్వర్ణనగరము దద్దరిల్లేలా వినిపించింది. ఆ వెంటనే ఆ నగరము భూకంపం వచ్చినట్లు కంపించింది. భవనాలు ధనాధనామనే శబ్దంతో పేలిపోతూ నేల మీద కూలిపోసాగాయి. ధూమకేతు ఒక్క అంగలో బయటికి వచ్చి సురభి ఉన్న మందిరం వైపుకు పరుగు తీశాడు. అప్పటికే సురభి లేవలేక లేచి పిశాచ రూపం ధరించి ధూమకేతు కోసం రాసాగింది. ధూమకేతు చేతిలోని ఉక్కు కత్తి మెరుపు వేగంతో పైకి లేచి సురభి తల మీద పడింది. కెవ్వుమనే కేక కూలుతున్న భవనాల శబ్దంలో కలిసిపోయింది. సురభి తల 2గా చీలి తెల్లని మెదడు ఎర్రని రక్తంతో కలిసి బయటపడింది. సురభి శరీరము నేలపై పడిపోయి అతను చూస్తుండగానే ఎర్రని రక్తపు ముద్దగా మారిపోయింది. పెద్ద పెద్ద కేకలు వేస్తూ కత్తులు చేత ధరించి పరుగు పరుగున వచ్చే పిశాచ భటులనిద్దరినీ ఒకే వేటుకు నరికివేశాడు ధూమకేతు. మరో క్షణంలో అప్పటి వరకు కన్నులకింపుగా ఉన్న స్వర్ణనగరంలోని భవనాలు శ్మశానంలోని గోరిల్లాగా కనిపించాయి అతనికి. ఒక్క క్షణం ఆ నగరాన్ని చూసి గుర్రం పోయినందుకు విచారిస్తూ కాలినడకనే ప్రయాణించాడు ధూమకేతు. అతని మనసులో ఈ ప్రపంచంలో ఇంకా ఇటువంటి క్షుద్రశక్తులు ఎన్ని ఉన్నాయో అనే ఆలోచన కలిగింది. చీమలు దూరని చిట్టడివి అంటే ఇదే. ఇది అంధకార పర్వతాల చుట్టూ వ్యాపించి ఉన్న అరణ్యం. ఈ అరణ్యంలో లక్షల సంవత్సరాల క్రితం నుంచి అంతరించకుండా ఉన్న రాక్షస మృగాలు, సింహ శార్దూలాలు, గొరిల్లాలు, వానరాలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, నక్కలు ఇంకా అనేక క్రూర జంతువులు విచ్చలవిడిగా ఒకదానిని ఒకటి వేటాడుకుంటూ తిరుగుతూ ఉంటాయి.
ఈ భయంకర అరణ్యంలోకి మానవులెవరూ అడుగుపెట్ట సాహసించరు. సూర్యోదయమైంది. అంధకార పర్వతాలకి కొద్ది దూరంలో నేలమీద బగ్గుమన్న మంట కనిపించింది. ఆ వెంటనే నల్లగా 10 మూరల ఎత్తులో నెత్తిమీద సిగ, ఆ సిగలో గుడ్లగూబ ఈకలు, మెడలో రత్నాభరణాలు, వాటి మధ్యగా వైడూర్యమణితో మలచబడిన గుడ్లగూబ పతకం గల స్వర్ణహారము ఉన్నాయి. కుడి చేతిలో స్వర్ణ త్రిశూలము ధరించి ఎడమ చేతిని గాలిలో ఆడించి మార్జాల, భైరవ అని అరిచాడు. మరు క్షణంలో 2 తలలు గల నల్లని కుక్క, గాలిలో ఎగురుతున్న రెక్కల గల పిల్లి ప్రత్యక్షమై మ్యావ్ మ్యావ్ బౌ బౌ అన్నాయి. భైరవ, మార్జాల, పదండి, ఆ శత్రువు మన గుహలోకి చొరబడుతున్నాడు, వాడి పీడ వదిలిపోవాలి అని ముందుకు అడుగు వేశాడు అతను. క్రేమ్ క్రేమ్, జూమ్ జూమ్, జుమ్ జుమ్ అనే అరుపులు భయంకరంగానూ వికృతంగానూ వినిపించసాగాయి. మార్జాల, భైరవులు ఆగిపోయాయి. వాటితో పాటు అతను ఒక అడుగు వేసి ముందుకు తీక్షణంగా చూస్తూ నిలబడిపోయాడు. అంధకార పర్వతాలకు దగ్గరలో ఉన్న పెద్ద సరోవరంలో నుంచి పొడవాటి తల, పెద్ద శరీరము గల ఒక వింత జంతువు క్రేమ్ క్రేమ్ అని అరుచుకుంటూ పైకి లేచింది. రెక్కలు తపతపలాడించుతూ పొడవాటి రంపపు ముళ్ళు గల ముక్కు తెరిచి ఝూమ్ 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 అనే శబ్దం చేస్తూ తన గాలిగోళ్లతో ఆ రాక్షస మృగాన్ని తన్నటానికి రివ్వున క్రిందకు దిగుతున్న రాకాసి కొంగ అతని దృష్టిని ఆకర్షించాయి. ముందుకు వెళ్ళటం ప్రమాదమని తన మంత్రశక్తులు ఆ రాకాసి పక్షి మృగాల మీద పనిచేయవని అతని భావించి అక్కడే ఆగిపోయాడు. రాక్షసి మృగము, రాకాసి పక్షి దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఒకదాన్ని మరొకటి చంపుకో ప్రయత్నిస్తున్నాయి. రాకాసి పక్షి తన కాలిగోళ్లతో రాక్షస మృగాన్ని తన్నుతూ చికాకు పరుస్తుంటే రాక్షస మృగము తన పొడవాటి తల ముందుకు చాచి పక్షిని పట్టుకోబోతోంది. ఈ పోరాటము ఓ అరగడియ సేపు సాగింది. చివరికి రాకాసి పక్షి గెలిచింది. తన పొడవాటి ముక్కుతో దాన్ని మెడపట్టుకొని కాలిగోళ్లతో వీపును గుచ్చి పట్టుకొని రివ్వున ఆకాశంలోకి లేచింది. అది సరాసరి ఎగురుకుంటూ పోయి సరిగ్గా అంధకార పర్వత శిఖరం పైన వాలి ఆ రాకాసి మృగాన్ని పొడిచి పొడిచి తినసాగింది. ఈ దృశ్యం చూసిన ఆ మాంత్రికుడు గుట్టకలు మింగుతూ తన భటులను హెచ్చరించాడు ముందుకు పదండని. రెక్కల పిల్లి చెట్లపైగా ఎగురుతూ మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ హెచ్చరిస్తుంటే నల్ల కుక్క తన 2 నోళ్లు తెరిచి బౌ బౌ అని అరుస్తూ ముందుకు నడుస్తోంది. దాని వెనకనే మాంత్రికుడు బంగారు త్రిశూలం ధరించి నడవసాగాడు. అతనికి అల్లంత దూరంలో అంధకార పర్వత గుహ కనిపించసాగింది. అదే పంచనేత్రుడి నివాసము. ఇది వాడు తన పంచముఖేశ్వరిని కొలిచే సమయము. ఈ సమయంలోనే లోపలికి ప్రవేశించాలి. అతను తన అనుచరులను మౌనంగా ఉండమని హెచ్చరించి చకచక వారితో సహా ముందుకు సాగాడు. పకపక నవ్వు వికటంగా వికృతంగా వినిపించింది. ఆ మరుక్షణంలోనే రే, పులుగు, ఎలుగు, రండిరా రండి, మీకు పసందైన విందు, భలే విందు అన్న మాటలు వినిపించాయి. వెంటనే క్రీమ్ క్రీమ్ అనే కేకతో పెద్ద గరుడ పక్షి, జూమ్ జూమ్ అని మూలుగుతూ తెల్లని ఎలుకబంటి ప్రత్యక్షమయ్యాయి. వాటితో పాటు 10 మూరల ఎత్తులో సన్నగా నున్నని తలతోనూ సన్నని మీసాలు, పొడవాటి గడ్డము, గుండెల మీద పడుతూ ఉంటే శరీరం పైన ఎర్రని వస్త్రము ఎడమ భుజం మీద నుంచి వల్లెవాటుగా ధరించి చేతిలో పొడవైన సన్నని స్వర్ణ ఖడ్గాన్ని ధరించిన వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. గిరుక్కున వెనక్కి తిరిగాడు మొదటి మాంత్రికుడు. అతని దృష్టికి పంచనేత్రుడు అతని అనుచరులు కనిపించగానే కుడికాలుతో నేలను ఒక్క తన్ను తన్ని రే పంచనేత్ర అని అరిచాడు. ఛీ, నా పవిత్రమైన నామధేయము పలకటానికి నీకెక్కడిదిరా అర్హత? రే ఉలూకా, వంట ఇంటికి కోడిపుంజు వచ్చినట్లు వచ్చావు, ఈనాటితో నీ ఆయువు మూడింది అంటూ తన అనుచరులను హెచ్చరించాడు. అంతే, ఆ మరుక్షణంలో ఉల్లూక మాంత్రికుని రెక్కల మార్జాలంతో పంచనేత్రుని గరుడ పక్షి అతని 2 తలల కుక్కతో ఇతని తెల్ల ఎలుగుబంటి తలబడ్డాయి. ఇద్దరి మాంత్రికుల దృష్టి క్షణకాలం కలుసుకుంది. ఉలూక మాంత్రికుడు తన ఎడమ చేతిని గాల్లోకి లేపి కపాల రాక్షస అని కేక వేశాడు. ఈ పిలుపు విన్న పంచనేత్రుడు ఒక్క క్షణం కన్నులు చిట్లించాడు. అతనికి ఈ ఉలీక మాంత్రికుడు సర్వసన్నద్ధుడై వచ్చినట్లు అర్థమైంది. హే 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 అనే నవ్వుతో పాటు నెత్తిమీద బోర్లించిన కపాల శకలంతో
చేతిలో పెద్ద కత్తితో భూమిని చీల్చుకుంటూ వచ్చాడు ఒక మహాకాయుడు. అతని కన్నులు ఎర్రగా నిప్పు ముద్దల్లా కనిపించసాగాయి. అతను ఒక్కసారిగా ఎగిరి పంచనేత్రుని ముందుకు దూకాడు వికటాట్టహాసం చేస్తూ. పంచనేత్రుడు కన్నులు మూసుకొని హైం స్వాహే రే మూషికాసురా అన్నాడు పెద్దగా. ఆ వెంటనే కిసకిసమంటూ ఎలుక తలగల ఒక రాక్షసుడు చేతిలో కత్తి ధరించి ఆకాశం నుంచి ప్రత్యక్షమై ఎగిరి కపాల రాక్షసుని గుండెల మీద తన్నాడు. ఆ తన్నికి కపాల రాక్షసుడు వెల్లికిలా క్రింద పడ్డాడు. ఒక పక్క ఉలూక మాంత్రికుని భైరవ మార్జాలాలు పంచనేత్రుని పులులు ఎలుగులు ఎదుర్కొని పోరాడుతూ ఉంటే, మరొక పక్క కపాల రాక్షసుని మూషికాసురుడు ఎదుర్కొంటున్నాడు. వారందరి మధ్య సంకుల సమరం జరుగుతోంది. పంచనేత్రుడు ముందుకు అడుగు వేశాడు, తన కత్తిని గాలిలోకి ఆడిస్తూ. ఉలూకుడు తన త్రిశూలం ధరించి యా అని కేకపెట్టి ముందుకు దూకాడు. మరో క్షణంలో అంధకార పర్వతము ప్రళయానికి నాంది కాబోతుంది. ఇంతలోనే కెవ్వు కెవ్వుమనే ఆర్తనాదాలు వినిపించాయి. ఇద్దరూ పక్కకు తిరిగారు. కపాల రాక్షసుడు క్రిందపడి గిలగిలా తన్నుకుంటున్నాడు. అతని గుండెలు చీల్చి ఆ గుండెల్లో ముట్టె పెట్టి రక్తాన్ని జురుకుంటున్నాడు. ఈ దృశ్యము ఉలూకునికి చెమటలు పట్టించింది. అతిలోక భయంకరుడైన కపాల రాక్షసుడు చచ్చాడంటే ఇక ప్రస్తుతము తనము ఇక్కడి నుంచి తప్పించుకోక తప్పదు అనుకున్నాడు మనసులో. వెంటనే రే మార్జాల భైరవ అని అరిచి తన త్రిశూలాన్ని క్రిందకు దించాడు. మరు క్షణంలో భూమి బ్రద్దలైంది. ఉలూక మాంత్రికుడు తన అనుచరులతో సహా అంతర్ధానమయ్యాడు. పంచనేత్రుడు పళ్ళు పటపటలాడించి రే మూషికాసురా, నీవు అంధకార అరణ్యంలోనే ఉండు. రే పులుగు ఎలుగు సేవకులారా, పదండి వెళ్దాం. ఈ రోజుకి ఆ గుడ్ల గూబగాడు రాడు అంటూ అంతర్ధానమయ్యాడు తన అనుచరులతో. మూషికాసురుడు కత్తి భుజాన పెట్టుకుని అంధకార అరణ్యంలో తిరగసాగాడు. అలసి సొలసి పయనిస్తూ ఉన్న ధూమకేతుకు దూరంగా ఒక కోయగూడెం కనిపించింది. అతనికి ప్రాణాలు లేచి వచ్చాయి. చకచక గూడెంలోకి వెళ్ళాడు. అక్కడ అందరూ విచార వదనాలతో కనిపించారు. ధూమకేతు సరాసరి గూడెం నాయకుని గృహం ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నవారితో శబరరాజ్య సేనాని ధూమకేతు వచ్చినట్లుగా నాయకునితో చెప్పమని లోపలికి పంపించాడు వారిలో ఒకడిని. శబరరాజ్యం పేరు వినని ఆటవికుడు ఉండడు. అందులోనూ ధూమకేతు మొనగాడుగా 5 సార్లు వరుసగా గెలుపొంది ఆటవికల్లో పేరు తెచ్చుకున్నాడు. అతని పేరు వినగానే గూడెం నాయకుడు స్వయంగా బయటికి వచ్చి కరస్పర్శ చేసి క్షేమ సమాచారాలు అడిగి లోపలికి తీసుకొని వెళ్ళి ముందుగా చల్లని నీరు ఇచ్చి దప్పిక తీర్చాడు. ధూమకేతు తన దాహం తీర్చుకొని తన ఎదుట విచార వదనంతో ఉన్న ఆటవిక వృద్ధ నాయకుణ్ణి చూసి, నాయక, ఏమిటి మీ గూడెంలోని వారందరూ విచార వదనాలతో ఉన్నారు అని ప్రశ్నించాడు. మొనగాడా, శబర సేనానివైన నీకు చెప్పక ఎవరికి చెప్పుకుంటాము మా బాధ. గత 12 అమావాస్యలుగా మా గూడానికి ఒక పీడ దాపురించింది. అది ఉత్తర దిశగా ఉన్న శ్మశానంలోకి అమావాస్య అర్ధరాత్రి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో అది కోరిన కుటుంబంలో నుంచి ఓ పెళ్లి కాని కన్యను అక్కడ వదిలి రావాలి. ఈనాడు నా కూతురును కోరుకున్నది ఆ పీడ. దానిని అరికట్టాలని లోగడ చాలామంది మా గూడెం యువకులు మాంత్రికులు వెళ్ళి భయంతో గుండెలు పగిలి అక్కడే చచ్చిపోయారు అన్నాడు గద్గద స్వరంతో. ధూమకేతు వృద్ధ నాయకుడు చెప్పిన విషయాన్ని తీవ్రంగా ఆలోచించాడు. ఇది ఏదో మానవులు చేసే అకృత్యంలాగానే కనిపించింది. నాయక, ఇందాక మీరో మాట అన్నారు, ఆ పీడ కోరిన కన్యను అని. ఆ పీడ ఎలా తన కోరికను వెల్లడి చేస్తుంది? ఆ కన్యను ఎవరు ఆ ప్రదేశానికి తీసుకువెళ్తున్నారు? అక్కడ వారు ఏం చూశారు అని ప్రశ్నించాడు. దానికి వృద్ధ నాయకుడు, మొనగాడా, మా పూజారి కోనయ్య వంటి మీదకు వచ్చిన ఆ పీడ చెబుతుంది. కోరిన కన్యను కూడా పూజారి కోనయ్యే తీసుకుని వెళ్ళి దూరంగా వదిలి వస్తాడు. అతనికి ఆ రోజంతా పీడ ఒంటి మీద ఉన్నందున అతను మనతో మాట్లాడడు అని వివరించాడు ధూమకేతు. ధూమకేతుకు కొంచెం అర్థమైంది. నాయక, కోనయ్య ఎవరు? అతను మొదటి నుంచి ఇక్కడే ఉన్నాడా అని ప్రశ్నించాడు. వృద్ధుడు ఒక క్షణం ఆలోచించి, మొనగాడా, మా శబరగూడానికి కొండకి ఆవుల ప్రక్కన ఉండే సవరగూడానికి మధ్య పచ్చగడ్డి బగ్గుమనేది. ఈ పరిస్థితుల్లో మా వాళ్ళు వద్దన కొద్దీ ఒక రాత్రి, అదే అమావాస్య రాత్రి, ఆ గూడెం మీదకు దాడి చేసి వారందరినీ చంపేశారు.
అప్పటికి ఈ పూజారి కోనయ్య 12 సంవత్సరాల వయసు గలవాడు. ఇతను సవర పూజారి కొడుకు కావడం చేత బ్రతికిపోయాడు. అతన్ని మా వాళ్ళు శబరిగూడానికి తీసుకుని వచ్చి మా పూజారికి అప్పగించారు. ధూమకేతు అతన్ని ఆగమని చెప్పి, నాయక, మీ పూజారి కుదర్చలేని జబ్బులని కోనయ్య కుదిర్చి మీ అభిమానాన్ని చూరగొన్నాడు. ఆ తర్వాత పూజారి స్థానాన్ని ఇతను ఆక్రమించాడు. అంతేనా అన్నాడు నవ్వుతూ. వృద్ధుడు ఆశ్చర్యపోయి ధూమకేతు వైపు భయం భయంగా చూసి, నిజం మునగాడా, నిజం, అంతా అలాగే జరిగింది అన్నాడు నెమ్మదిగా. సరే, మీరు నిశ్చింతగా ఉండండి. నాకు ఈ విషయం చెప్పినట్లు, నేను ప్రశ్నలు అడిగినట్లు ఎవ్వరితోనూ చెప్పరాదు, తెలిసిందా అని అతనికి గట్టిగా చెప్పి అతిథి మర్యాదలు స్వీకరించి బయటకు రహస్యంగా వెళ్ళిపోయాడు ధూమకేతు. చీకటి పడకముందే ఆ పురాతన శబర శ్మశానం చేరుకొని ప్రతి అణువు పరిశీలించసాగాడు. సగం శిథిలమై ఉన్న ఒక సమాధి పైన అతని దృష్టి పడింది. గబగబా అక్కడికి వెళ్ళి సమాధి పైన గల బండరాయిని తొలగించాడు. అతని ముఖంలో చిరునవ్వు వెలిసింది. నెమ్మదిగా లోపలికి దిగి రాతి పలకను మూసేశాడు ధూమకేతు. లోపల విశాలమైన ఒక నేల గృహం కనిపించింది. అక్కడ అనేక మంది యువతులు గోడలకి గొలుసులతో బంధింపబడి ధూమకేతును దెయ్యంలా చూడసాగారు. ధూమకేతు వారందరినీ భయపడవద్దని నచ్చచెప్పి మరికొద్దిసేపటిలో ఈ చెర నుంచి తప్పించుతానని వారికి వాగ్దానం చేసి ఏమీ తెలియని వారిలా ఉండమని హెచ్చరించి ముందుకు సాగిపోయాడు. పక్కనే ఉన్న చిన్న మందిరంలో కోడిపుంజు తలగల ఒక స్త్రీ దేవతా విగ్రహము, ఆ విగ్రహం ముందు కొన్ని మానవ శరీర ఖండాలు కనిపించాయి. ఈ కన్యలను బంధించి మగవారిని ఈ క్షుద్రదేవతకు బలి ఇస్తున్నాడని, తద్వారా తన వారిని చంపినందుకు పూజారి రూపంలో ఉన్న కోనయ్య కక్ష తీర్చుకుంటున్నాడని అర్థం చేసుకున్నాడు ధూమకేతు. వెంటనే బయటకు వచ్చి బంధించబడిన కన్యలను కొన్ని వివరాలు అడిగి తిరిగి పూజా మందిరంలోకి వెళ్ళి ఆ విగ్రహం చాటునే దాక్కున్నాడు ధూమకేతు. సన్నగా మూలుగు వినిపించింది. ఆ వెంటనే గద్దింపు, ఏడుపులు, పెడబొబ్బలు, సంకెళ్ల శబ్దము. మిమ్మల్ని అందరినీ ఈ రాత్రికే మా సవరదేవతకు బలి ఇచ్చి నేను మొనగాడి పూజారిగా వరం పొందుతాను. జై సవరదేవత అంటున్న గొంతు వినిపించింది. ఆ గొంతు పూజారి కోనయ్యదని భావించాడు ధూమకేతు. తన వరలోని కత్తిని సర్రున దూసి చేత ధరించి నిలబడ్డాడు సిద్ధంగా. పూజారి కోనయ్య కాలి గజ్జలు గల్లు గల్లుమనే శబ్దం చేస్తూ ఉండగా దేవీ మందిరంలోనికి ప్రవేశించాడు. 5 మూరల ఎత్తులో నెత్తిన 2 దున్నపోతుల కొమ్ముల కిరీటము, మెడలో పూసల పేరులు, కాలికి గజ్జలు, మొలకు దున్నపోతు చర్మం ధరించి దేవి విగ్రహం ముందు సాగిలపడి, తల్లి, నీకు 31 మగపురుగులను బలి ఇచ్చాను. నేను 12 కన్నెలను బలి ఇవ్వబోతున్నాను. నన్ను కరుణించి ప్రత్యక్షం కావమ్మా అన్నాడు. ధూమకేతు విగ్రహం వెనక నుంచి బయటికి వచ్చి, కోనయ్య లే అన్నాడు. ఆ పిలుపు దేవతే పిలిచిందని భావించిన కోనయ్య చివాల్న లేచి నిలబడి ఎదురుగా మృత్యువులా నిలబడిన ధూమకేతుని చూసి క్షణకాలం నివ్వరపోయి ఆ తర్వాత తెలివి తెచ్చుకొని, రే ఎవడ్రా, ఈ పూజారి కోనయ్యకే ఎదురు పడేటంతటి ధైర్యవంతుడివా అంటూ పక్కనే ఉన్న బలిఖడ్గాన్ని అందుకున్నాడు గబ్బాలున. ధూమకేతుకు నవ్వొచ్చింది. పూజారి కోనయ్య కోతిలా గంతులు వేస్తున్నాడు కత్తి చేతబట్టుకొని. రే పూజారి కోనయ్య, నువ్వే కాదు, నువ్వు కొలిచే ఈ క్షుద్రశక్తికైనా ఎదురు నిలవగలవాడని నేను. నీ పగ తీర్చుకోవటానికి అమాయక శబరులను బలి ఇస్తున్నావా? నీవిచ్చే బలులకు ఈ రాతి బొమ్మ పలుకుతుందా? మంత్రశక్తులనేవి నువ్వు చేసే నిష్ఠతో కూడిన జపానికి తపానికి చేకూర్తాయి కానీ బలుల వల్ల కాదురా. అమాయక ప్రాణులను బలుకోరి వరాలిచ్చే దేవత దేవత కాదురా. చూడు నీ దేవత గతి ఏమైతుందో అంటూ తన కుడి చేతిలోని కత్తిని ఎడమ చేతితో కూడా పట్టుకొని మెరుపు వేగంతో పైకెత్తి పిడుగుపాటులా విగ్రహం నడుము మీద వేశాడు కత్తిని. ఆ కత్తి దెబ్బకి కోడిపుంజు తలగలిగిన ఆ క్షుద్రశక్తి విగ్రహము ఫెళఫెళమనే శబ్దంతో నేలకూలింది 2 ముక్కలుగా. ఈ దృశ్యము పూజారి కోనయ్యకు అమిత భయాందోళన కలిగించింది. వీడెవడో మామూలు మనిషి కాదని, మంత్రవేత్త అయి ఉంటాడని నమ్మకం ఏర్పడింది. అయినా తనలాంటి మంత్రవేత్త ఈ కుర్రకుంకకు భయపడటమా? రే కుర్రకుంక, కాచుకూరా నా దెబ్బ అంటూ చెంగున దూకాడు కోనయ్య.
రణరంగంలో సాటిలేని వీరుడుగా, మేటి మొనగాడిగా కీర్తి ప్రతిష్టలు గాంచిన ధూమకేతు ముందు యుద్ధం అంటే తెలియని, ఆయుధం పట్టుకోవటం చేతకాని ఒక క్షుద్ర మాంత్రికుడు నిలవగలడా? కత్తి కోనయ్య కత్తి మీద పడి కంగుమని మ్రోగింది. మోగటమే కాదు, కోనయ్య చేతిలోని కత్తి ఎగిరి అల్లంత దూరంలో పడింది. కోనయ్య కెవ్వుమన్నాడు భయంతో. తనను రక్షిస్తే తన మంత్రశక్తులన్నీ ధారపోస్తానని బ్రతిమిలాడి కాళ్ళ మీద పడపోయాడు. ఇటువంటి నరహంతకులు, మాయాపూజారులు ఉండటము శబరగూడానికి చాలా ప్రమాదమనుకున్న ధూమకేతు తన కత్తినెత్తి కోనయ్య శిరస్సును ఖండించి వేశాడు. కోనయ్య శిరము మొండె నుంచి వేరైంది. రెండూ నేల మీద దబీమని పడిపోయాయి. మొండెము కాసేపు గిజగిజ తన్నుకొని చలనం లేకుండా ఆగిపోయింది. ధూమకేతు అతని శరీరాన్ని ఒక్కసారి జాలిగా చూసి ఆ గది వదిలి శబరకన్యలు బంధింపబడిన గదిలోకి వచ్చి భయకంపితులై లోపల ఏమి జరుగుతుందోనన్న వారికి కోనయ్య చచ్చాడని చెప్పి వారిని బంధ విముక్తులని చేశాడు. కన్యలందరూ ధూమకేతు శౌర్య పరాక్రమాలకి, శరీర సౌష్ఠవానికి మురిసిపోయి తమను ప్రాణాలతో రక్షించినందుకు భయము, భక్తి మేళవించిన సంతోషంతో చేతులు జోడించారు. ధూమకేతు వారందరినీ సమాధి భూగర్భం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. అయితే ఈ అమావాస్య అర్ధరాత్రి శ్మశానంలో దయ్యాలుంటాయని తాము రామని మొండిపట్టు పట్టారు. ధూమకేతు మానవ రూపంలోనున్న కోనయ్య లాంటి దెయ్యాల కంటే శరీరం లేని ఆ దెయ్యాలే నయమని, అవి మంచి మనుషులకు హాని చేయవని చెప్పి వారిని తీసుకొని కోయగూడానికి వెళ్ళాడు. అప్పుడే తూర్పు తెలతెలవారబోతున్నది. కోయగూడెంలో విషాదఛాయలు ఇంకా తొలగిపోలేదు. గూడెం నాయకుడు మాత్రము ధూమకేతు కోసం ఎదురు చూస్తున్నాడు ధైర్యంగా. ధూమకేతు, అతని వెంట వచ్చే తన కుమార్తె, ఆమెతో పాటు మిగిలిన తన గూడెం కన్యలను చూసి సంతోషంతో తన వారికి వినిపించేటట్లు కేకలు పెట్టాడు. గూడెంలోని వారందరూ పరుగు పరుగున వచ్చి తమ ఆడపిల్లలు సజీవంగా రావటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని హృదయాలకి హత్తుకున్నారు. కోయ యువకులు ధూమకేతును భుజాలపైన ఎక్కించుకొని గూడెంలోనికి తీసుకుని వచ్చారు. జయ జయధ్వానాలు చేస్తూ రాసాగారు. మిట్ట మధ్యాహ్నం వరకు వారి వేడుకల్లో పాల్గొన్న ధూమకేతు వారందరికీ చెప్పి సెలవు తీసుకొని జాతి మత ద్వేషాలతో మనుషులు చంపుకోరాదని ఆజ్ఞ ఇచ్చి తిరిగి తాను ప్రయాణం సాగించాడు. వృద్ధ నాయకుడు చేతులు ఎత్తి అతన్ని ఆశీర్వదించాడు. చకచక అడుగులు వేస్తున్న ధూమకేతు కన్నుల ముందర దట్టమైన అరణ్యం కనిపించింది. ఆ అరణ్యం దాటితేనే గాని తన ప్రయాణంలో 3వ వంతు పూర్తిగాదు. ఇది అంధకార అరణ్యమని, ఈ అరణ్యం మధ్యలో అంధకార పర్వతాలు ఉన్నాయని, అవి దుష్టశక్తుల నిలయాలని అనంతనాగుల వారు చెప్పారు. ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం అనుకున్నాడు ధూమకేతు. ఎందుకైనా మంచిదని ముందుగానే వరలోని కత్తిని తీసి చేత పట్టుకొని అరణ్యంలోకి అడుగుపెట్టాడు. తన యజమాని ఆదేశం పైన అడవిలో తిరుగుతున్న మూషికాసురుని కన్నులకు కత్తి చేత ధరించి వస్తున్న ధూమకేతు కనిపించాడు. వీడు ఆ ఉల్లూకుడి బంటే అయి ఉంటాడని భావించి చెట్టుచాటు నుంచి గబగబా బయటికి వచ్చి, రే ఆగక్కడ, ఏడీ నీ యజమాని ఉల్లూకుడు, నిన్ను చంపి వాడిని చంపేస్తాను అన్నాడు కత్తిని జులిపిస్తూ. ధూమకేతు ఎలుక తలగల విచిత్ర రాక్షసుని చూసి అతనన్న ఉలూకుడెవరో వీడి శత్రువై ఉంటాడని భావించి వీడిని మంచిగా వదిలించుకోవాలి అనుకున్నాడు. అయ్యా ఎలుక మాంత్రికుడు గారు, మీరనే ఆ ఉలూకంగాడెవడో నాకు తెలీదు. నా పేరు ధూమకేతు. నా దారికి అడ్డు తొలిగితే నా దారిని నేను పోతాను అన్నాడు నెమ్మదిగా. మూషికాసురునికి ఒళ్ళు మండింది. వీడు తనని మాంత్రికుడు గారు అని పిలుస్తాడా? వీడి పేరు ధూమకేత. ఈ పేరులోనే ఉన్నది వీడి శక్తి. వీడు ఉల్లూక మాంత్రికుడు బంటే, సందేహం లేదు. రే, నీ నక్కజిత్తులు నా వద్ద కాదు. నేను మూషికాసురుణ్ణి. నీలాంటి వారెందరినో చంపి రక్తం తాగానురా అన్నాడు కత్తి జులిపిస్తూ. ధూమకేతుకు నవ్వొచ్చింది. రే మూషికాసురా, నీలాంటి రక్తం తాగే పిశాచాల్ని చంపటమే నా కర్తవ్యం. లేరా లే అని గర్జిస్తూ కుడికాలు ఎత్తి ఒక తన్ను తన్నాడు మూషికాసురుని కుడి తొడ మీద. మూషికాసురుడు తూలి వెనక్కి పడ్డాడు. అయితే మెరుపులా లేచి కత్తి పైకెత్తి కీస్ కీస్ అని ఎలుకలా అరిచి
ధూమకేతు పైకి వచ్చాడు వేగంగా. ఆ వేగానికి అడవిలోని పొదరిళ్ళు పెనుగాలికి ఊగినట్లు ఊగులాడసాగాయి. ధూమకేతు మూషికాసురుని పైకి చెంగున గెంతి అతన్ని ఎదుర్కొన్నాడు. రెండు కత్తులు ఖణేల్ ఖణేల్మనే శబ్దంతో నిప్పులు కురిపించసాగాయి. మూషికాసురుడి విసిరిన కత్తి ధూమకేతుని కుడి భుజాన్ని చీల్చింది. అయితే గాయమైనా రక్తం స్రవించలేదు, బాధ కలగలేదు. ఈ సంఘటన మూషికాసురునకు ఆశ్చర్యం కలిగించింది. వీడు నిజంగా మాంత్రికుడే అయి ఉంటాడనుకున్నాడు. ధూమకేతు రెచ్చిపోయాడు. తన కత్తిని విసురుగా మూషికాసురుని కత్తిపైన కొట్టాడు. కత్తి ఎగిరి దూరంగా పడింది. మరోసారి అతివేగంగా కత్తిని గాలిలోకి ఆడించి గురిచూసి మూషికాసురుని మెడ మీద వేశాడు. అంతే, మూషికాసురుడు అంధకార పర్వతారణ్యం దద్దరిల్లేలా పంచనేత్ర పంచనేత్ర అంటూ అరిచాడు. ఇంకో అరక్షణంలో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ధూమకేతు ఈ పంచనేత్రుడెవడా అని క్షణం ఆలోచించి, ఎవడైనా సరే తన దారికడ్డు వస్తే సంహరించాలనే నిశ్చయంతో ముందుకు సాగిపోయాడు. పంచనేత్ర అని మూషికాసురుడు పిలిచిన పిలుపు అప్పుడే పంచముఖేశ్వరి పూజ ముగించుకున్న పంచనేత్రుని చెవులబడింది. అది వాడి అంతిమ అర్థనాదంగా అని గుర్తించిన పంచనేత్రుడు, రే పులుగు ఎలుగుబంటులారా పదండి అంటూ అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. ఎదురుగా పెద్ద సరోవరము, ఆ పక్కనే అంధకార పర్వతము ధూమకేతు కంటపడ్డాయి. ఆ సరోవరం ఒడ్డునే శరీరం నిండా దట్టమైన వెంట్రుకలతో ఉన్న ఒక ఏనుగు, తెల్లని శరీరంతో ఏనుగు దంతాల్లా ముందుకు పొడుచుకు వచ్చిన పెద్ద కూరలతో ఉన్న పులి పోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు వాటి పక్క నుండి పోవటం ప్రమాదకరమని భావించి అక్కడే ఆగిపోయాడు ధూమకేతు. ఇంతలో ఏనుగు తన తొండాన్ని కూరల పులి శరీరానికి చుట్టి ఎత్తి పడేసింది నేల మీద. పులి బాధతో అరిచి పరుగులు తీసింది. బ్రతుకు జీవుడా అనుకున్న జడల ఏనుగు పెద్దగా గీంకరిస్తూ అడవిలోకి పరుగు తీసింది. ధూమకేతు ముందుకు నడవసాగాడు. ఈ అరణ్యం నిజంగా ప్రమాదకరమైనది. అదిగో ఆ కాస్త దూరం నడిస్తే చాలు, ఇక ప్రమాదం గడిచినట్లే అనుకున్నాడు. క్రేం క్రేం ఘూమ్ ఘూమ్ అంటూ అరుపులు వినిపించగానే ధూమకేతు కన్నులు చిట్లించి చూశాడు ముందుకు. తెల్లని ఎలుకబంటి దానిపైన వాడిగోళ్లతో పెద్ద ముక్కుతో రెక్కలు చాచి ఎగురుతూ వస్తున్న గరుడ పక్షి కనిపించాయి. అవి తన మీదకే వస్తున్నట్లు గమనించిన ధూమకేతు కత్తి సిద్ధంగా పట్టుకొని నిలబడ్డాడు. ఎగిరి దూకింది ఎలుగుబంటి. నెత్తిమీద పెడీ పెడీమని తన్నింది గరుడ పక్షి. తలకు గాయమైన రక్తం కారనందుకు బాధ కలగలేదు ధూమకేతుకు. తన కత్తిని గురు చూసి గరుడ పక్షి కాళ్ళకేసి విసిరాడు. ఆ దెబ్బకి గాయమైన గరుడ పక్షి క్రీం క్రీం అని అరిచి పక్కనే ఉన్న చెట్టు మీద వాలి తన ముక్కుతో గాయమైన కాలిని రుద్దుకోసాగింది. మరొక దెబ్బను గురు చూసి మెడ మీద వేయబోయాడు. అది గురి తప్పి దాని చెవికి తగిలి ఘూమ్ ఘూమ్ అని అరిచింది బాధగా. రే నరుడా, ఆగరా ఆగు అంటూ చేతిలో సన్నని పొడవైన కత్తి ధరించి బోడితలతో సన్నని మీసాలతో పొడుగాటి గడ్డంతో ఎర్రని పట్టు వస్త్రము భుజంపైన వల్లెవాటుగా ధరించి మెడలో రత్నాల మాలలు దగదగలాడుతూ ఉండగా ప్రత్యక్షమయ్యాడు పంచనేత్రుడు. ధూమకేతు కత్తి ఎత్తబోయిన వాడల్లా ఆగి ఎవరు నువ్వన్నట్లు చూశాడు. సాధారణ సైనికుని దుస్తుల్లో ఉండి చేతిలో మంత్రశక్తులు గల ఉక్కు కత్తి చేత ధరించి టీవీగా నిలబడి అదురు బెదురు లేకుండా చూస్తున్న ధూమకేతు పంచనేత్రుని దృష్టిని ఆకర్షించాడు. వీడెవడో సామాన్యుడు కాదు, ఘటికుడు అని అనుకున్నాడు. తన యజమానిని చూడగానే ఎలుగు పులుగులు తిరిగి విజృంభించబోయాయి. పంచనేత్రుడు వాటిని వారించి, రే కుర్రా, నీ పేరేంటి, ఏ దేశము, ఈ అడవిలోకి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు సౌమ్యంగా. ధూమకేతును కోపంగా చూస్తున్న ఎలుగు పులుగులు తమ యజమానికి ఇరుపక్కలా నిలబడ్డాయి. ధూమకేతు తనెవరో వివరించాడు. అయితే సాల్మ ద్వీపంలోకి ఎందుకు వెళ్తున్నది మాత్రము చెప్పలేదు. పంచనేత్రుడు మాంత్రికులలో ఆరితేరినవాడు. ధూమకేతు సాల్మ ద్వీపానికి ఎందుకు వెళ్తున్నది చెప్పకపోయినా తాను తెలుసుకున్నాడు. ఈ యువకుడు అక్కడ గల మహిష పర్వత గుహలోని దీర్ఘకర్ణుని వద్ద ఉన్న సర్పమణి కోసం వెళుతున్నట్లు భావించి, ఈ విషయం నిజమేనా? అయితే నా సహాయం లేనిదే నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళలేవు అని చెప్పాడు.
ధూమకేతు తాను వెళ్లే పనిని చూసినట్లు చెప్తున్న పంచనేత్రుని మహిమను గురించి అబ్బురపడి, మాంత్రిక శిరోమణి, తమరెవరు? ఈ వింత జంతువులు పక్షులు ఏమిటి? మూషికాసురుడు ఎవరు? ఉలూకుడెవరు? అని ప్రశ్నించాడు. పంచనేత్రుడు అతని ప్రశ్నలకు జవాబు చెప్పి, ఉలూక మాంత్రికుని గురించి చెప్తాను, నాతో రమ్మని ధూమకేతును తన గుహలోకి ఆహ్వానించాడు. ధూమకేతు ఒక క్షణము అనుమానంగా అతన్ని చూశాడు. ధూమకేతు, నిన్ను ఏమైనా చేయగలిగితే నేను ఈ క్షణంలోనే చేయగలను. ఇదిగో నా మహిమ అంటూ ఎడమ చేతిని ధూమకేతు మీదుగా చాచి హైం బందహ అన్నాడు పెద్దగా. ఆ మరుక్షణము ధూమకేతు సంకెళ్లతో బంధింపబడ్డాడు. పంచనేత్రుడు తిరిగి క్లీం ఖేచరి స్వాహ అన్నాడు. ధూమకేతు గాలిలోకి లేచి తేలియాడసాగాడు. అయితే అతని చేతిలోని కత్తి స్వేచ్ఛగానే ఉన్నది. ధూమకేతు తన పరాక్రమాన్ని కూడా చూపాలనుకున్నాడు. గురి చూసి వేగంగా విసిరాడు పంచనేత్రుని మీదకి. ధూమకేతు కత్తి రయ్యమని దూసుకొని వెళ్ళి పంచనేత్రుని కత్తికి తగిలింది. పంచనేత్రుని చేతిలోని కత్తి కంగుమనే శబ్దంతో క్రింద పడింది. పంచనేత్రుడు రెప్పపాటు కాలం చలించి, భేష్ భేష్, ఇన్నాళ్లకు అతి సాహసివి కనిపించావురా అని చేతిని గాలిలోకి ఆడించి ఇష్ అన్నాడు. మరుక్షణంలో ధూమకేతు బంధ విముక్తుడై నేల మీదకు సురక్షితంగా దిగాడు. పంచనేత్రుడు క్రింద పడిన తన కత్తిని తీసుకొని ధూమకేతు కత్తిని కూడా అతనికి అందించి భుజం మీద చెయ్యి వేసి తన గుహ మందిరంలోకి తీసుకొని వెళ్ళాడు. అతని బంట్లు అతన్ని అనుసరించాయి. బయట గబ్బిలాల గుహలా ఉన్న లోపల అద్వితీయమైన మందిరము నిర్మించబడి ఉన్నది. ధూమకేతు ఆ మందిర సౌందర్యాన్ని, శిల్పీ నైపుణ్యాన్ని చూస్తూ నడవసాగాడు. ధూమకేతు, ఇది పంచముఖేశ్వరి ఆలయం, లోపలికి రా అంటూ అతన్ని లోపలకు తీసుకుని వెళ్ళాడు పంచనేత్రుడు. ధూమకేతు తన పాదరక్షలు బయట విడవబోగా, ధూమకేతు, పర్వాలేదు, వచ్చి దేవి దర్శనం చేసుకో. ఏ ఫలితమైన బహిరంగ చర్యలతో ఫలమివ్వదు, అది ఆత్మలో ఉండాలి. ఈ దేవతను నేను కొలవకముందు అనేక మంది క్షుద్ర మాంత్రికులు కొలిచి అనేక రకాల బలులు ఇచ్చారు. అయినా ఆమె ప్రసన్నం కాకపోగా వారినే బలి తీసుకున్నది. నేను ఆమెకు జపంతో కూడిన మంత్రబలి తప్ప ఇతర వస్తువులు ఏమీ సమర్పించను. అయినా నేను పిలిస్తే పలుకుతుంది ఈమె అన్నాడు భక్తితో. ధూమకేతు ఆ శక్తి విగ్రహం వైపు చూశాడు. సింహ, వ్యాఘ్ర, దేవ, దానవ, మానవ తలలు కలిగిన పంచముఖేశ్వరి శక్తి ఆమె. భక్తితో ఒక్క క్షణము కన్నులు మూశాడు. పంచనేత్రుడు, దేవి, ఈ ధూమకేతు తలపెట్టిన కార్యము ఫలిస్తుందా అని ప్రశ్నించాడు చేతులు జోడించి. ఆ వెంటనే దేవి చుట్టూ తెల్లని వెలుగు ప్రకాశించసాగింది. పంచనేత్ర, ధూమకేతు తలపెట్టిన కార్యము దిగ్విజయం అవుతుంది. అయితే శాల్మ ద్వీపానికి వెళ్ళాలంటే ఉలూకుని మెడలోని ఉలూక మణిహారము కావాలి. అది ఉంటేనే సర్పమణి చుట్టూ గల గుడ్లగూబులు వశమవుతాయి. లేకుంటే అన్నది దేవిమూర్తి. దేవి, ఉలూక మాంత్రికుణ్ణి చంపటానికే నేను 3.5 సంవత్సరాల నుంచి ఆహార పానీయాలు వర్జించి కేవలము గాలితో జీవిస్తున్నాను. ఇంతవరకు నాకే అసాధ్యంగా ఉన్నది వాడిని హతమార్చటము అన్నాడు. పంచనేత్ర, ఉలూక మాంత్రికుడు జన్మించిన నక్షత్రంలోనే ధూమకేతు కూడా జన్మించాడు. అంతేకాదు, ఇతని కుడిపక్క వెన్నుమీద గల పుట్టుమచ్చయే ఉలూకుని మరణానికి చిహ్నం. నువ్వు నీ జన్మలో చేయలేని కార్యాన్ని ఇతను 3 క్షణాల్లో చేయగలడు అన్నది దేవి ఛాయారూపము అంతర్ధానమైదు. పంచనేత్రుడు ధూమకేతు మొహంలోకి చూసి ఆశ్చర్యం చెందాడు. అతని వీపు మీద గల పుట్టుమచ్చను కూడా పరిశీలించాడు. ధూమకేతును ఆలింగనం చేసుకుని, ధూమకేతు, విన్నావు గదా, నీకు నాకు ఉలూకునితో పని ఉన్నది. ఉలూకుని చావు నీ చేతిలో ఉన్నది. వాడి మెడలో గల ఉలూక హారాన్ని సాధించగానే నేను నీతో శాల్మ ద్వీపం వచ్చి నీకు సహాయపడతాను. ఏమంటావు అని ప్రశ్నించాడు. ధూమకేతు ఒక్క క్షణం ఆలోచించి సరేనని అంగీకరించాడు. పంచనేత్రుడు సంతోషంగా, సరే, రేపు పంచముఖేశ్వరి పూజ ముగిసిన తదుపరి మనము క్రౌంచ ద్వీపం బయలుదేరదాము. ఈ రోజుకి విశ్రాంతి తీసుకోమంటూ పంచనేత్రుడు ధూమకేతుతో సహా దేవీ మందిరం విడిచి విశ్రాంతి మందిరంలోకి వచ్చాడు. సేవికల్లారా అని చేతులు చెరిచి శబ్దం చేశాడు పంచనేత్రుడు. మరు క్షణంలో అప్సరసలను తలదన్నే అందమైన కన్యలు 10 మంది వచ్చారు.
పంచనేత్రుడు ధూమకేతుకు కావలసిన సదుపాయాలు చేయమని చెప్పి తాను తన మందిరంలోకి వెళ్ళాడు. ఒక్కసారిగా అంధకార పర్వత గుహ దద్దరిల్లింది. భౌ భౌ మ్యావ్ మ్యావ్ అనే అరుపులు, క్రీం క్రీం ఘామ్ ఘామ్ అనే అరుపులు. రే భైరవ, మార్జాల, చంపండి, ఎక్కడ ఆ పంచనేత్రుడు అనే ఉలూకుని కేకలతో తుళ్ళిపడి లేచాడు ధ్యాన సమాధిలో ఉన్న పంచనేత్రుడు, హంసతూలికా తల్పం మీద నిద్రపోతున్న ధూమకేతు. ఇద్దరూ ఒక్కసారి తమ కత్తులు ధరించి బయటికి వచ్చారు. అక్కడి దృశ్యము వారిద్దరినీ ఆశ్చర్యచకితుల్ని గావించింది. 2 తలల నల్ల కుక్కతో ఎలుకబంటి, రెక్కల పిల్లితో గరుడు పక్షి పోరాడుతూ ఉంటే ఉలూకుడు 10 మంది రాక్షస బంట్లను తోడు తెచ్చుకొని పంచనేత్రుని గుహలోకి చొరబడాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో బయటకు వచ్చిన పంచనేత్రుడు, ధూమకేతు అతనికి కనిపించారు. ఉలూకుడు ఆశ్చర్యంతో కళ్ళు చిట్లించాడు. ఈ మానవుడెవడా అనే అనుమానము అతనిలో కలిగింది. నెత్తిమీద సిగ, ఆ సిగపైన ఉలూక ఈకలు, నల్లగా బలంగా ఉన్న శరీరము, మెడలో రత్నాభరణాలు, ఉలూక పతకము, చేతిలో స్వర్ణ త్రిశూలము, ఎర్రని కన్నులతో కనిపించాడు ఉలూకుడు. రే పంచనేత్ర, చేతకాని పిరికి సన్నాసి, నీకు అండగా మానవుణ్ణి తెచ్చుకున్నావా అంటూనే తన త్రిశూలంతో అతన్ని ఎదుర్కొన్నాడు ఉలూక మాంత్రికుడు. ఈ హఠాత్ సంఘటనకు నిర్ఘాంతపోయి చూస్తున్న పంచనేత్రుడు స్పృహలోకి వచ్చి, రే ఉలూక, నీ చావు దగ్గర పడే ప్రతిసారి ఇక్కడికి వస్తున్నావు, ఈనాటితో నీ పని సరి అంటూ అతన్ని ఎదుర్కొన్నాడు. పంచనేత్రుని ఖడ్గము, ఉలూకుని త్రిశూలము ఒకదానికొకటి తాకి కంగు కంగుమన్నాయి. అంతేకాదు, వాటి నుంచి కన్నులు మిరుమిట్లు కొలిపే కాంతి కిరణాలు విరజిమ్మసాగాయి. ఆ వెంటనే ఉలూకుని అనుచరులు ముందుకు ఉరికారు ఆయుధాలతో. ధూమకేతు సింహనాదం చేసి గాలిలోకి ఒక్కసారిగా ఎగిరి వారి మధ్యకు దూకాడు. రాక్షసులు అదిరిపడ్డారు. లేళ్ల మందలో చొరబడిన పులిలా వారిని చీల్చి చెండాడసాగాడు ధూమకేతు. 2 రాక్షసులు ఒకేసారి తమ కత్తులను గురుచూసి ధూమకేతు మీదకి విసిరితే ధూమకేతు ఆ కత్తులతోనే వారిని చంపాడు. రెక్కల పిల్లిని పొడిచి పొడిచి తరమసాగింది గరుడ పక్షి. ఎలుగును తన 2 నోళ్లలో పట్టుకోబోయిన కుక్క తల మీద పంజా విసిరి గాయపరిచింది తెల్లని ఎలుగుబంటి. పంచనేత్రుని కత్తి ఒక్కసారిగా గాలిలోకి లేచి ఉలూక మాంత్రికుడి భుజం మీద పడింది. ఆ మరుక్షణంలోనే ఉలూక మాంత్రికుడు, రే నన్నే గాయపరుస్తావా అంటూ తన త్రిశూలాన్ని పంచనేత్రుని గుండెల్లోకి దించటానికి గురి చూశాడు. ఈ దృశ్యము ధూమకేతు కంటబడింది. రానున్న ప్రమాదాన్ని గమనించి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి పంచనేత్రునికి అడ్డు నిలబడి వచ్చే త్రిశూలాన్ని తన ఉక్కు కత్తితో ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో మేఘాలు గర్జించినట్లు, పిడుగులు పడినట్లు శబ్దం వినిపించింది. ఉలూక మాంత్రికుడు నివ్వెరపోయాడు. అతని త్రిశూలము మధ్యకు విరిగిపోయింది. అనేక క్షుద్రశక్తుల ఆవేశితమైన తన బంగారు త్రిశూలము విరిగిపోవటమా, తను నిరాయుధుడు కావటమా? రే బంటులారా అని పిలిచాడు. భౌ భౌ మ్యావ్ మ్యావ్ అన్నాయి భైరవ మార్జాలాలు. రాక్షస బంటులందరూ ధూమకేతుని చేతుల్లో హతమయ్యారు. ఇక మిగిలింది తాను, తన బంట్లు. ఇక ఈ పోరు నుంచి తప్పుకోకపోతే ప్రమాదమని గుర్తించిన ఉలూకుడు హైం స్వాహ అన్నాడు. అంతే, ఆ మరుక్షణము ఉలూక మాంత్రికునితో పాటు రెక్కల పిల్లి, 2 తలల కుక్క అదృశ్యమయ్యాయి. పంచనేత్రుని బంట్లు తమ యజమాని వైపు, ధూమకేతు వైపు భక్తిగా చూశాయి. పంచనేత్రుడు ధూమకేతును కౌగిలించుకుని, ధూమకేతు, నా ప్రాణాల్ని రక్షించావు. ఉలూక మాంత్రికుని త్రిశూలము అనేక మంత్రశక్తులు గలది. అటువంటి ఆయుధము నీ కత్తి దెబ్బతో విరిగిపోయిందంటే అతనికే కాదు నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. పంచనేత్ర, ఈ కత్తి 14,000 సంవత్సరాల నాటిది. ఎన్నో తలలు తెగాయి దీనితో. అంతేకాదు, ఇది రక్తదాహి మకరందునుడిది అంటూ తాని కథను చెప్పాడు. పంచనేత్రుడు అమితాశ్చర్యం పొంది, ధూమకేతు, నువ్వు నిజంగా మహావీరుడివయ్యా అని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు గుహ అంతర్భాగంలోకి వెళ్ళి ఉలూక మాంత్రికుణ్ణి ఎదిరించటానికి వ్యూహం ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి మర్నాటి ఉదయం అనుకున్నట్లే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. మిట్ట మధ్యాహ్న వేళకు అంధకార అరణ్యాన్ని తన బంట్లు, ఎలుగు పులుగులతోనూ ధూమకేతుతోనూ దాటిన పంచనేత్రుడు
ఉలూక మాంత్రికుని నివాసమైన క్రౌంచ ద్వీపం వైపు ప్రయాణం సాగించాడు. మంత్రశక్తితో ప్రయాణిద్దామనుకున్న పంచనేత్రుని ఆలోచనకు ధూమకేతు అంగీకరించలేదు. ఉలూకుడు ఒకవేళ తమను దారిలోనే ఎదిరించవచ్చునని, దారిలో అతన్ని ఓడించటము ఇంకా సులువని ధూమకేతు ఆలోచన. ఈ ఆలోచన కూడా నిజమే. అందుకే పంచనేత్రుడు నడవసాగాడు. వారికి దూరంగా 20 ఆమడల వలయాకారంలో విస్తరించి ఉన్న అగాధమైన సరస్సు కనిపించింది. ఈ సరస్సు దాటితేనే క్రౌంచ ద్వీపం వస్తుంది. ఇది ఉలూకుని మంత్ర సృష్టి. దీనిని దాటాలంటే ఏ మంత్రశక్తులు పనిచేయవు. అది ఒక్క ఉలూకునికే సాధ్యం. అందుకే ఈ ద్వీపానికి రాలేకపోవటానికి ముఖ్య కారణం. ఇలా ఆలోచిస్తూ సరస్సు ఒడ్డునే నిలబడిన పంచనేత్రునితో ధూమకేతు, పంచనేత్ర, నావతో ఈ సరస్సును దాటవచ్చును గదా అని ప్రశ్నించాడు. పంచనేత్రుడు తల అడ్డంగా ఊపి, ధూమకేతు, మంత్ర సృష్టి ఏది ఈ సరస్సు పైన ఉపయోగించరు అన్నాడు. ధూమకేతు మస్తిష్కంలో మెరుపులాంటి ఆలోచన కలిగింది. వెంటనే తన దృష్టి నలుమూలలకు సారించి వరలోని కత్తిని చెరాలను దూసి పక్కకు తిరిగాడు. పంచనేత్రుడు గబగబా వెళ్తున్న ధూమకేతు వైపు ఆశ్చర్యంగా చూడసాగాడు. ధూమకేతు కనిపిస్తున్న అరణ్యంలోకి వెళ్ళి మరో 10 క్షణాల్లో పెద్ద పెద్ద వెదురు కర్రలను కత్తితో నరికి సరస్సు వద్దకు తీసుకొని వచ్చాడు. పంచనేత్రుడికి అప్పుడు అర్థమైంది ధూమకేతు ఆలోచన. వెంటనే తాను అతనికి సహాయపడ్డాడు. మరో 10 క్షణాల్లో పెద్ద వెదురు కర్రల తెప్ప తయారైంది. ధూమకేతుకు చిన్నప్పటినుంచి నదులు, సరస్సులు దాటడంలో, తెప్పలు నిర్మించడంలో మంచి అనుభవం ఉన్నది. తాను నిర్మించిన తెప్పలు ఎంతటి బలమైన ఒత్తిడినైనా తట్టుకోగలవు. పంచనేత్రుడు ధూమకేతును అభినందించాడు. వెదురు తెప్ప సరస్సులోకి వదిలిన వెంటనే పంచనేత్రుడు అతని బంట్లు ఎక్కారు. చివరగా ధూమకేతు ఎక్కి తెప్పను నడపసాగాడు. తెప్ప సరస్సు మధ్యలోకి ప్రవేశించింది. ఇంతలో సరస్సు అల్లకల్లోలమైంది. ధూమకేతు నిర్మించిన తెప్ప సుడిగాలిలో ఆకుల అల్లలలాడసాగింది. పంచనేత్రుడు అతని బంట్లు నివ్వెరపోయారు. ధూమకేతు మాత్రము నిశ్చలంగా నిలబడి తెప్ప సరైన స్థితిలో ఉంచేందుకు ప్రయత్నిస్తూ, పంచనేత్ర, సరస్సు క్రింద మీదులైన మన తెప్ప మాత్రము తల క్రిందులు కాదు. ఏదో జలచరము మన తెప్ప క్రింద ఉన్నదని నా అనుమానం. మీ ఆయుధాన్ని సిద్ధంగా ఉంచండి అన్నాడు. మాట ముగిసే లోపునే తెప్పకెదురుగా ఒక పెద్ద రాక్షస జలసర్పము తల పైకెత్తి నిలబడింది. దాని కోరలు కత్తుల్లాగా మెరిసిపోతున్నాయి. చింతనిప్పుల్లాంటి కన్నులతో పంచనేత్రుని వైపు తన మెడను చాచింది. ఆ మరుక్షణంలో ధూమకేతు, పంచనేత్రుల కత్తులు మెరుపులా పైకి లేచాయి. రాక్షస జలసర్పం మెడకు 2 వైపులా నాటాయి. ఆ వెంటనే రాక్షస జలసర్పము తల తెగి సరస్సులో పడింది. అది గిలగిలా తన్నుకుంటూ నీట మునిగింది. అది సృష్టించిన అలల తాకిడికి తెప్ప దాని ప్రయత్నం లేకుండానే సరస్సు అవతలకు చేరుకుంది. తెప్ప మీద నుంచి క్రిందకు దిగిన పంచనేత్రుడు, ధూమకేతు, ఎలుగు, పులుగులు క్రౌంచ ద్వీపంలోకి అడుగుపెట్టారు. భౌ భౌ, మ్యావ్ మ్యావ్ అనే అరుపులు వినిపించాయి. పంచనేత్రుడు తన బంట్లను ఉసుగొల్పాడు. మరు క్షణంలో తెల్ల ఏనుగు, పులుగు వాటి వైపుగా వెళ్ళాయి మెరుపు వేగంతో. పంచనేత్రుడు, ధూమకేతు ఇద్దరూ చకచక ముందుకు నడవసాగారు. కొంత దూరంలో 2 తలల కుక్కతో, తెల్ల ఎలుగుబంటి, రెక్కల పిల్లితో గరుడ పక్షి తీవ్రంగా పోరాడటం కనిపించింది. ఇద్దరూ వాటిని అక్కడే వదిలి ముందుకు సాగారు. క్రౌంచ ద్వీపంలో ఎక్కడ చూసినా చిన్న చిన్న కొండలు, గుట్టలు తప్ప మచ్చుకైన పచ్చని చెట్టు కనిపించలేదు. ఆ ద్వీపం మధ్య దూరంగా ఓ నల్లని రాతి భవనము దెయ్యంలా కనిపించసాగింది. అదే ఉలూక మాంత్రికుని భవనం. ఇద్దరు భవనం దగ్గరికి రాగానే ఏదో వికృతమైన శబ్దం వినిపించింది. భవనం పైనుంచి ఒక రాకాసి గుడ్లగూబ భయంకరంగా అరుస్తూ వారి మీదకు దూకింది. మరుక్షణంలో ఇద్దరి కత్తులు గుడ్లగూబల మీద పడ్డాయి. అంతే, రాకాసి గుడ్లగూబ రెక్కలు తపతపా కొట్టుకొని క్రింద పడి నోరు తెరిచింది. వెంటనే దాని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పంచనేత్రుడు ధూమకేతును గట్టిగా ఆలింగనం చేసుకొని, ధూమకేతు, ఇక మనకు అడ్డు ఏ శక్తి లేదు. మరో 10 క్షణాల్లోనే ఉలూక మాంత్రికుని చావు ఖాయము అన్నాడు. ఇద్దరూ తెరచి ఉన్న భవనంలోకి అడుగుపెట్టారు. పంచనేత్ర, బయట ఇంత గందరగోళం జరుగుతూ ఉన్నా
ఉలూక మాంత్రికుడు బయటకు రాలేదేంటి అని ప్రశ్నించాడు. ధూమకేతు, ఇది అతని పూజా మందిరం. ఈ సమయమే మనకు అనుకూలమైనది, పద అంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు పంచనేత్రుడు. పంచనేత్రుడు ఆ భవనం తనకు పూర్వ పరిచయం కలవానిలాగా సరాసరి ఉలూకుని పూజా మందిరంలోనికి వెళ్ళాడు. అతనితో పాటు ధూమకేతు ఆ మందిరంలోకి అడుగుపెట్టాడు. అక్కడ దేవతా విగ్రహము బహు విచిత్రంగా కనిపించింది అతనికి. గొడ్లగూబ శిరము లాంటి శిరసు, మానవ శరీరము, వీపున పెద్ద రెక్కలు, చేతిలో త్రిశూలము ధరించిన ఆ మూర్తి కన్నులు చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి. ఉలూకుడు పద్మాసనంలో ఆ దేవి విగ్రహం ముందు నిశ్చలంగా కూర్చున్నాడు. పంచనేత్రుడు ధూమకేతును తన కన్నులతో సైగ చేశాడు. దాని అర్థం తెలుసుకున్న ధూమకేతు నెమ్మదిగా దేవి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలోని త్రిశూలాన్ని తీసుకుని అతనికి ఇచ్చాడు. ఆ మరుక్షణంలో దేవి విగ్రహము నిప్పులు కక్కుతున్నట్లు ఎర్రగా మారిపోయి వణకసాగింది. ఉలూకుడు కన్నులు తెరిచాడు. ఉలూక శక్తి అవతారాన్ని చూసి ఏమీ అర్థంగాక, దేవి అన్నాడు ఆదుర్దాగా. రే ఉలూక మాంత్రిక, నీ దేవి ఇంకెక్కడ దేవి? ఆమె అంతరించి 2 క్షణాలైంది. కానీ నీ చావు నా చేతిలో లేనందుకు విచారిస్తున్నాను. నీ చావు ఈ ధూమకేతు చేతుల్లో ఉన్నది. ఇది మా చతుర్ముఖేశ్వరి వాక్కు అన్నాడు పంచనేత్రుడు. రే అని పెనుకేక పెట్టి తన కుడి చేతిని గాల్లోకి చాచాడు. ఆ వెంటనే ఓ గండ్రగొడ్డలి ప్రత్యక్షమైంది. ధూమకేతు ఎగిరి దూకాడు అతని మీదకి. ఇద్దరి ఆయుధాలు ఖణేల్ ఖణేల్ అనే శబ్దం చేస్తూ మెరుపులు రాసాగాయి. ఉలూక మాంత్రికుని గొడ్డలి ధూమకేతు ఎడమ భుజంపైన తగిలింది. కానీ రక్తం స్రవించలేదు. అతనికి బాధ కలగలేదు. ఈ దృశ్యము ఉలూకునకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో ధూమకేతు ఉక్కు కత్తి ఉలూక మాంత్రికుని ఎడమ చేతి మీద పడింది. అబ్బా అన్నాడు ఉలూకుడు. అతని ఎడమ చేయి మణికట్టు వరకు తెగి క్రింద పడిపోయింది. మెరుపులా మరొక వేటు వేశాడు ధూమకేతు. ఆ వేటుకి కుడి చేయి తెగి క్రింద పడిపోయింది. ఉలూకుడు కన్నులెర్ర చేసి దేవి అని అరిచాడు పెద్దగా. ఆ కేకకు ఆ భవనం గజగజలాడింది. ఇదే సమయమనుకున్న ధూమకేతు తన కత్తిని విసురుగా గాల్లోకి ఎత్తి అతని మెడ మీద వేశాడు. కెవ్వుమనే కేకతో పాటు ఉలూక మాంత్రికుని శిరము ఎగిరి అవతల పడింది. చేతులు లేని ముండెము గిలగిలా తన్నుకొని చలనం లేకుండా ఆగిపోయింది. పంచనేత్రుడు జై పంచముఖేశ్వరీదేవి అని అరిచి క్రింద పడిన ఉలూక మణిహారాన్ని తీసి ధూమకేతుకు ఇచ్చాడు. అదే సమయంలో ఉలూకుని శరీరము బగ్గుమనది. భవనానికి నిప్పు అంటుకున్నది. అప్పటికి ఉలూకుని బంట్లను హతమార్చిన పంచనేత్రుని బంట్లు తమ యజమానిని ధూమకేతును చూసి సంతోషించాయి. ధూమకేతు, నువ్వు కన్నులు మూసుకో, మనము క్షణంలో సాల్మ ద్వీపంలో ఉండేటట్లు చేస్తాను అంటూ హైం ఖేచరి క్లీం అదృశ్యమాం అన్నాడు. అంతే, ఆ మరుక్షణంలో క్రౌంచ ద్వీపం నుంచి అందరూ అదృశ్యమయ్యారు. హైం ఫుట్ క్లీం స్వాహ అన్నాడు. ధూమకేతు కన్నులు తెరిచాడు. ఆశ్చర్యంతో తాను ఉన్న ప్రదేశాన్ని మార్చి మార్చి చూశాడు. సాల్మ ద్వీపంలో అన్ని వృక్షాలే. ఆ వృక్షాల నిండా రకరకాల పక్షులు. ఆ పక్షుల కిలకిలా రవములతో సందడిగా ఉన్నది ఆ ద్వీపం. ద్వీపం మధ్యలో ఎత్తైన నల్లని పర్వతము దూరం నుంచి నిలబడిన ఆబోతులా కనిపించుతుంది. అందువలనే దానికి ఆ పేరు వచ్చి ఉంటుందనుకున్నాడు ధూమకేతు. ఇద్దరు మహిష పర్వతం దగ్గరకు వచ్చారు. వారి పక్కనే పులుగు ఎలుగు వచ్చాయి. ధూమకేతు, అదే మహిష గుహ. ఆ గుహలోనే దీర్ఘకర్ణ రాక్షసుడున్నాడు. వాడిని చంపి ముందుకు పోతే ఒక రత్నవేదిక మీద ఆకుపచ్చ కిరణాలు వెదజల్లుతూ ఉండే సర్పమణి, దానిని వందలాది ఉలూకాలు పర్యవేక్షిస్తూ ఉండటం కనిపిస్తుంది. నేను ఈ గుహ బయటనే ఉండి ఇతర క్షుద్ర దేవతలు రాకుండా కాపాడుతాను అని అన్నాడు. ధూమకేతు పంచనేత్రుని సలహా మేరకు గుహలోకి అడుగుపెట్టాడు. ఆ మరుక్షణంలో పక్కపక్క నవ్వుతూ ఓ మరుగుజ్జు రాక్షసుడు బయటికి వచ్చాడు. వాడిని పంచనేత్రుడు అతని బంట్లు ఎదుర్కొనే సమయంలో చరాలన లోపలికి వెళ్ళిన ధూమకేతుకు ఎదురుగా నడుము మీద చేతులు పెట్టుకున్న రాక్షసుడొకడు గుడ్లు మిటకరించి చూస్తున్నాడు. వాడి చెవులు భుజాల క్రిందకు వేలాడుతున్నాయి. అందుకే అతనికి దీర్ఘకర్ణుడు అని పేరు. అతన్ని చూసిన ధూమకేతు అలాగే నిలబడి,
దీర్ఘకర్ణ, తప్పుకుంటావా చస్తావా అని ప్రశ్నించాడు. రాక్షసుడు కన్నులు చిట్లించి అతని మెడలోని ఉలూక మణిహారం చూసి, ఓ, ఉలూక మాంత్రికుణ్ణి చంపావన్నమాట. సరి నాతో కూడా పోరాడు అంటూనే ఎగిరి తన్నాడు ధూమకేతును. ఆ తన్నుకు ఎగిరి ఆ గుహలో ఒక మూలగా ఉన్న పుట్ట మీద పడ్డాడు. ఆ పుట్టలో ఉన్న కాలనాగు కస్సున లేచి చేతి మీద కాటేసింది. రాక్షసుడు పక్కపక్క నవ్వసాగాడు. రేయ్ మానవుడా, ఇక నీ ప్రాణాలు ఇంకో క్షణంలో పోతాయి అంటూ వెనుదిరిగాడు. ధూమకేతు పుట్ట మీద నుంచి చివ్వాలన లేచి బుసలు కొడుతున్న కాలనాగును పడగ క్రింద పట్టుకొని వెనుదిరిగి వెళుతూ ఉన్న దీర్ఘకర్ణుడి మీదకి గురి చూసి విసిరేశాడు. కాలనాగు బుసలు కొట్టుకుంటూ రాక్షసుని మెడను చుట్టుకొని మొహం మీద కాట్లు వేసింది. రాక్షసుడికేమీ అర్థం కాక వెనుతిరిగాడు. అంతే, ధూమకేతు యా అనే సింహనాదం చేసి దీర్ఘకర్ణుని గుండెల మీద తన్నాడు. ఆ తన్ను పిడుగుపాటుగా తగిలింది. పెద్ద కేక పెట్టుకుంటూ విరుచుకుపడ్డాడు రాక్షసుడు. ఆ వెంటనే ధూమకేతు చేతిలోని ఉక్కు కత్తి మెరుపులా మెరిసి రాక్షసుని కంఠం పైన పడింది. ఆ దెబ్బతో రాక్షసుడి తల, అతని మెడకు చుట్టుకున్న పాము రక్తం కారుతూ దూరంగా పడిపోయాయి. ధూమకేతు అతన్ని దాటుకుంటూ ముందుకు సాగిపోయాడు. లోపల దగదగలాడుతున్న ఒక వేదిక మీద కొబ్బరికాయ పరిమాణంలో ఉన్న ఒక మణి ఆకుపచ్చని కాంతులు విరజుముతూ కనిపించింది. దాని చుట్టూ వందలాది గుడ్లగూబలు గుడ్లురుముతూ చూస్తున్నాయి అతని వైపు. ధూమకేతు తన మెడలో గల ఉలూక మణిహారం తీసి దాని కాంతి కిరణాలు వాటిపై పడేలా చేశాడు. ఆ మరుక్షణంలో సర్పమణికి కాపలా కాస్తున్న వందలాది గుడ్లగూబలు రెక్కలు తపతపలాడించుకుంటూ బయటకు ఎగిరిపోయాయి. ధూమకేతు కత్తి వరలో పెట్టుకుని మణిని 2 చేతులతో పట్టుకున్నాడు. అతని శరీరంలో ఏదో నూతన శక్తి ప్రవేశించినట్లయింది ఆ క్షణంలో. అలాగే దాన్ని పట్టుకొని గుహ బయటికి వచ్చాడు. ఆ క్షణంలో గుహకు అడ్డుగా పెద్ద బండరాయి పడి శాశ్వతంగా మూసుకుపోయింది. మరుగుజ్జు రాక్షసుణ్ణి చంపిన పంచనేత్రుడు అతని కోసం ఎదురుచూస్తూ వేచి ఉన్నాడు. ధూమకేతును చూడగానే పంచనేత్రుడు, ధూమకేతు, వేలాది సంవత్సరాలుగా సర్పమణి గురించి వినటమే కాని చూసి ఎరగను. నీ సాహసం వలన ఈనాడు దీనిని చూడగలిగాను అని అతన్ని మెచ్చుకున్నాడు. పంచనేత్ర, ఇక నన్ను నా రాజ్యానికి చేర్చు. నీవు వస్తే నేను సంతోషిస్తాను అన్నాడు ధూమకేతు. వచ్చే పున్నమి నాడు నీ వివాహం జరుగుతుంది. ఆనాటికి నేను వస్తాను. నువ్వు వెంటనే వెళ్ళు. కన్నులు మూసుకో అన్నాడు పంచనేత్రుడు. ధూమకేతు కన్నులు మూసుకున్నాడు. అతనికి పంచనేత్రుడు వల్లిస్తున్న మంత్రాలు వినిపించసాగాయి. ధూమకేతు అన్న పిలుపు వినిపించింది. కన్నులు తెరిచి తాను ఉన్న ప్రదేశం చూసి అమితాశ్చర్యం చెందాడు. అది రాజకుమార్తె అంతఃపురము. ఆమె చుట్టూ రాజబంధువులు, వైద్యులు, అనంతనాగుల వారు ఉన్నారు. ధూమకేతు, నాకు తెలుసు, ఈ ప్రపంచంలో ఈ సర్పమణిని సాధించగల దిట్టవు నువ్వే. ఏది ఆ మణి అని చేయి చాచిన వృద్ధునికి సర్పమణిని ఇచ్చి తనను ఆలింగనం చేసుకున్న బిల్వనునికి జరిగిన కథ క్లుప్తంగా చెప్పాడు ధూమకేతు. అనంతనాగులవారు మణిపైన సూర్యకిరణాలు పడేటట్లు చేసి ఆ కాంతిపుంజాలని గిరిజపైన పడేటట్లు ఏర్పాటు చేశాడు. క్షణము 2, 3, 10 క్షణాలు గడిచాయి. రాకుమార్తె నెమ్మదిగా కోలుకోసాగింది. ఆమె నల్లని శరీరము తిరిగి పూర్వంలా బంగారు రంగులోకి మారింది. చూపు, మాట వచ్చాయి. ఏమీ జరగని దానిలా లేచి నిలబడి అందర్నీ చూసి సిగ్గుతోనూ భయంతోనూ తన తల్లి చాటుకుపోయింది. గిరిజ తల్లి జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పింది. గిరిజ ధూమకేతు దగ్గరగా పరుగున పోయి పాదాలను స్పృశించి మామా అంటూ అతని పాదాల మీద వాలిపోయింది. మాఘ పున్నమి నాడు శబరరాజ్యము అందంగా అలంకరించబడింది. దేశాల రాజకుమారులు, రాజులు వచ్చారు. వారిలో బిల్లరాజ్యరాజు మండూకుడు కూడా ఉన్నాడు. అతను ధూమకేతును కౌగలించుకొని అందరి ఎదుట, ధూమకేతు, నీవు మొనగాళ్ళకి మొనగాడవు. సర్పవాత పడిన గిరిజను రక్షించడానికి ఉలూక మాంత్రికుణ్ణి చంపి సర్పమణిని సాధించావు. నువ్వు ఈ శబరరాజ్యానికే కాదు, మా అందరికీ అత్యంత ఆప్తుడివి అని గౌరవించాడు. సరిగ్గా వివాహ సమయానికి భూమి బద్దలైంది. అందరూ గాబరాతో లేచారు. ధూమకేతు భయం లేదు, కూర్చుండమని చెప్తూ ఉండగానే,
రే ఎలుగు పులుగు రండి మనవాడి పెళ్ళి అన్న కేక. ఆ కేకతో పాటు పంచనేత్రుడు ప్రత్యక్షమయ్యారు తన బంట్లతో. ధూమకేతు పంచనేత్రుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి అతిథుల పక్కనే ఆసీనుడును గావించాడు. అనంతనాగును చూసి పంచనేత్రుడు చేతులు ముకుళించాడు. అందరూ పంచనేత్రుని చూసి ఆశ్చర్యం చెందటమే కాక ధూమకేతు సాహసాన్ని గొప్పగా చెప్పుకున్నారు. గిరిజ ధూమకేతులు దంపతులయ్యారు. అందరూ విందారగించుతూ పంచనేత్రుడు ధూమకేతు సాహసాల్ని వర్ణిస్తూ ఉంటే నోరు తెరుచుకొని విందు మాటే మరిచారు. విందు అనంతరము పంచనేత్రుడు ధూమకేతు దంపతులను ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు వారికి బహుమతులనిచ్చి. మర్నాడే శబరరాజ్యానికి చక్రవర్తిగా పట్టం కట్టుకున్నాడు ధూమకేతు. అందరూ అతని సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. ధూమకేతు గిరిజలు కలకాలము శబరరాజ్యాన్నేలి ప్రజారంజకులైన పాలకులుగా పేరుగాంచారు. అప్పుడప్పుడు అనంతనాగులు పంచనేత్రుడు వచ్చి అతనితో కాలక్షేపం చేస్తుండేవారు. శబరరాజ్య ప్రజలు ఈనాటికి ధూమకేతు, ఉలూక మాంత్రికుడు, పంచనేత్రులు గురించి కథలు చెప్పుకుంటుంటారు. వారు చెప్పిన కథే ఈ కథ. ఉలూక మాంత్రికుడు జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.